ఈ రోజు టైం టు టాక్ లో నాతో పాటు ఉన్నారు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి గారు. ఎందుకంటే ఒకప్పుడు సైదిరెడ్డి గారిని మీడియాలో ఎక్కువగా చూసాము, ప్రజల్లో ఎక్కువగా చూసాము. సో అంటే మీ భావజాలాలకి మీ సిద్ధాంతాలకి బీజేపీ భావజాలాలకి సిద్ధాంతాలకి సెట్ అయిందా? అంటే సెట్ అయింది కాబట్టి దీంట్లోకి వచ్చిన. అట్లాంటప్పుడు మీరు ఫస్ట్ వచ్చినప్పుడే ఈ పార్టీలో ఉండాలి కదా. సో మీరు 2018లో పోటీ చేశారు, ఓడిపోయారు. రాజకీయంగా పెద్ద అనుభవం లేని మీకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించుకుంది. అలాంటి పార్టీని వదిలేస్తున్నప్పుడు ఏమనిపించింది? బాధ అనిపించలేదా? ఇక్కడ నేను పార్టీకి బీజం వేసిన ఉన్నాడు, అందుకని నన్ను చూసి టికెట్ ఇచ్చారు. మరి ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీ? ఈ కుట్రపూరిత రాజకీయాలు, ఇక్కడ ఈ మిక్సింగ్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. దానికోసం నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. అంటే 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కానివ్వండి, 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కానివ్వండి, బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అలాంటిది మీ ఓటమికి కారణాలు ఏమని విశ్లేషించు? నేను ఖచ్చితంగా గెలుస్తా అనుకుని పోటీ చేయలేను. అధికారంలో ఉన్న రోజులు చేయాల్సిన కబ్జాలు, అక్రమాలు అన్ని చేశారు కాబట్టి ఆ కేసులకి భయపడి బీజేపీలో జాయిన్ అయ్యారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో చేయలేదు అంటున్నారు తప్ప, గత ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసిపోయిందో చేయలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో అది కూడా కన్సిడర్ చేయాలి కదా. వాళ్ళకి తెలుసు ఇవి చేయలేమనే సంగతి. నువ్వు అప్పుల కుప్పంటే మరి వదిలిపెట్టాల్సింది, ఎందుకు పోటీ చేసినావు? సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరు, ఇచ్చిన హామీల గురించి, ఈ జనాల కోసం పనికొచ్చేయగావు. ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు 38సారో ఏమో ఢిల్లీ వెళ్ళారు, ప్రతిసారి ప్రధానిని కలుస్తున్నారు, రావాల్సిన వాటి గురించి అడుగుతున్నారు, కానీ కేంద్రం మాత్రం ఇస్తలేదు. ఢిల్లీకి ఎందుకు పోతున్నావు అందరికి తెలుసు. ఎంతసేపు కుర్చీలాట గురించి పోతున్నారు కానీ వాళ్ళు రాష్ట్రం గురించి పోతున్నారని నేను అనుకోవటం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు రేపు మంత్రి కావాలంటున్నారు. ఎంతసేపటికి పదవుల గోల తప్ప ఇంత తొందరగా డిఫేమ్ అయిన అంటే ఒక గవర్నమెంట్ ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్. మోడీ గారు అంతటి గొప్ప నేత ఉన్న ఈ పార్టీలో మనం ఏదో పదవుల కోసం వీటి కోసం చూసుకుంటే మనం చాలా చిన్నోళ్ళం అవుతాం. ఎంతసేపు అట్లాంటి గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకొని తనను చూసుకుంటూ మనం రాజకీయాలు చేయాలని అనుకుంటా ఉన్నాం. దేశానికి ఏదైనా చేయాలా, యూత్కి ఏదైనా చేయాలా అనుకుని వస్తా ఉన్నాం. చేతనైన వరకు పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈ రోజు టైమ్ టు టాక్ లో నాతో పాటు ఉన్నారు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం బీజేపీ నాయకులు సానంపూడి సైదిరెడ్డి గారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల గురించి, అలాగే బీజేపీలో ఆయన స్థానం గురించి, ఈ విషయాలన్నీ ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అండి సైదిరెడ్డి గారు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, థ్యాంక్ యూ. కరెక్టే చెప్పానా? బీజేపీలోనే ఉన్నారా? బీజేపీలోనే ఎందుకంటే సైలెంట్ గా ఉన్నారు, అందుకు డౌట్ వస్తుంది. సైలెంట్ ఏం లేనే, అంటే కార్యక్రమాలకు వెళ్తూనే ఉన్నావు, పార్టిసిపేట్ అయితేనే ఉన్నావు అన్ని రోజు అన్ని. ఈవెన్ నిన్న కూడా. ఎందుకంటే ఒకప్పుడు సైదిరెడ్డి గారిని మీడియాలో ఎక్కువగా చూసాము, ప్రజల్లో ఎక్కువగా చూసాము, వాయిస్ గట్టిగా వినిపించే సైదిరెడ్డి గారిని చూసాము. ఇప్పుడు ఎందుకో ఎక్కడ యాక్టివ్ గా కనిపించకపోవటము, కొంత సైలెంట్ గా ఉండటము, ఇవన్నిట్లా అంటే అసలు సైదిరెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడున్నారు, బీజేపీలో ఉన్నారా లేదా, సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా లేదా, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఎలా ఉన్నారు బీజేపీలో? వెరీ గుడ్. అంటే బీజేపీ అనేది ఇప్పుడు నేషనల్ పార్టీ ప్లస్ మనసుకు దగ్గరున్న పార్టీ. మీ మనసుకా? నా మనసుకి, మనుషులకు కూడా, ఇప్పుడు ప్రజలకు కూడా, బేసిక్ గా దేశంలో ఉన్న జనాలందరికీ. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఒక్కొక్కటి 370 ఆర్టికల్ దగ్గర నుంచి నిన్నటి వర్క్. అంటే ఈ దేశానికి ఏం కావాలా, ఈ దేశానికి ఎవరైతే మంచిదంటానికి ఉదాహరణ ఇవాళ బీజేపీ అయితే, నరేంద్ర మోడీ గారు అయితే. వీటిని చూసినాకనే నేను బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే దీంట్లో అయితేనే నేను ఎన్నో దేశాల్లో పనిచేసి వచ్చిన, యునైటెడ్ నేషన్స్ లో పనిచేసి వచ్చిన. ఇక్కడికి వచ్చినాక అంటే మనం
దేశానికి ఉపయోగపడేట్టు పని చేయాలంటే బీజేపీలో చేస్తేనే చేస్తా వీలవుతుంది అనే ఉద్దేశంతో దీంట్లో జాయిన్ అయినా. ఉమ్, అయితే ఇందాక మీరు అన్నారు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉంటా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, ఉమ్, కాకపోతే జనాలు ఉంటూనే ఉన్నాం, కార్యక్రమాలు అటెండ్ అయితేనే ఉన్నాం. నిన్న కూడా ఐకేపీ సెంటర్స్ ఓపెన్ చేయాలని, మోడీ గారి ఫోటో పెట్టాలని వినతి పత్రాలు ఇవ్వటం అయితేంది, మీటింగ్లు అయితేంది, అన్నిటికీ పోతూనే ఉన్నాం. ఉమ్, కాకపోతే మీడియాలో లేను ఈ మధ్య కాలంలో. అంటే ఇంతకుముందు ఈ టాక్ షోలకు వీటికి వచ్చేది, ఈ మధ్య Yeah. లేను. ఆ, అంటే తొందరలో వస్తాం ఖచ్చితంగా. ఉమ్, మనం ఒక్కసారి బీజేపీలోకి వచ్చినాక ఒక్కొక్కటి చూసుకుంటా ఉన్నాం, ఏం మాట్లాడాలా, ఎట్లుండాలా. ఉమ్, ఎందుకంటే పార్టీ ఇప్పుడు బీజేపీ అనేది డిఫరెంట్ పార్టీ. అంటే డిఫరెంట్ మీన్స్ ఇంతకుముందు రీజనల్ పార్టీలో ఉన్నా నేను. ఉమ్, రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీలో బీజేపీకి చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ. మనం నిజంగా చేయాలి అంటే మాత్రం బీజేపీయే కరెక్ట్ పార్టీ. ఎవరికైనా, నాకు కాదు ఇంకెవరికైనా, యూత్కైనా, వచ్చేటోళ్ళకైనా. ఈ దేశం నిన్ననే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిండ్రు, ఇక రేపు నార్త్ అయిపోయింది, సౌత్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం బీజేపీ కన్క్లియర్ చేస్తుందని. దానికి తొందరలోనే తెలంగాణలో కూడా మనం రాబోతా ఉన్నాం. ఓకే. సో అంటే మీ భావజాలాలకి మీ సిద్ధాంతాలకి బీజేపీ భావజాలాలకి సిద్ధాంతాలకి సెట్ అయిందా? అంటే సెట్ అయింది కాబట్టి దీంట్లోకి వచ్చిన. ఎందుకంటే నా భావజాలం అంటే నేను ఫస్ట్ నుంచి కూడా అంటే సనాతన ధర్మం మీద ఎక్కువ. ఎందుకంటే మేము చూస్తూనే ఉంటాం, ఇక్కడ చూసిన పూజలలో కానీ వేట్లలో కానీ. అంటే ధర్మం అంటే అదొకటనే కాదు. ఇప్పుడు మన దేశం ఒకప్పుడు ప్రపంచానికి దిక్సూచి అంటే భారతదేశం. ఎన్నో తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ కాడి నుంచి, తక్షశిల యూనివర్సిటీ కాడి నుంచి ప్రపంచంలో పేరెన్నికన్న యూనివర్సిటీలన్నీ మనవి ఉన్నాయి. ఉమ్, కానీ కొన్ని 70 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏదైతే చేయాలనుకున్నామో, ఈ దేశం ఎట్లయితే ముందుకు పోవాలనుకుందో అట్లా పోలే. అంతా కూడా వెనుకబడిపోయినాం మనం. అంతా అంటే ఒక కాపీ క్యాట్ లాగా వేరే దేశాలు అయితే ఏదో అనుకరించుకుంటూ పోయినాం, కానీ మనకున్న ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్కటి ఈరోజు సాధిస్తున్న విజయాలు. అంటే నీకు ఈరోజు 5వ ప్లేస్లో ఉన్నాం ఎకానమీ పరంగా. తర్వాత ఇప్పుడు 3వ ప్లేస్లోకి వచ్చి రాబోతా ఉన్నాం తొందరలో, నెక్స్ట్ 2 yearsలో. ఉమ్, అంటే అదొక్కటే కాదు, ప్రపంచంలో ఇంతకుముందు నేను ఒకసారి 2003లో అనుకుంటా, 2003లో యుఎస్ పోయినా నేను. ఆ రోజు డాలస్ ఎయిర్పోర్ట్లో ఉన్నా, టీవీ చూస్తా ఉన్నా. అప్పుడు ముషరఫ్ వచ్చిండు ఆడికి. ముషరఫ్ వచ్చినప్పుడు పెద్దగా దాని మీద ఇంటర్వ్యూలు అయ్యేస్తా ఉన్నారు. అంతకుముందే మన ప్రైమ్ మినిస్టర్ వస్తే చూసి నాదుడు లేడు ఆడికి, అంటే చెప్పుకున్న నాదుడు లేడు. కానీ అంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఇండియాని పక్కన పెట్టి మాట్లాడగలిగే దేశ నాయకులు లేరు, ప్రపంచ నాయకులు లేరు. ఎందుకంటే అది మోడీ గారు చేసిన గొప్పతనం. ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న వాళ్ళ కంటే బయట ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చూడగలుగుతారు ఈ డిఫరెన్స్ని. ఉమ్, ఎందుకంటే మనం ఒక ఇండియన్ పాస్పోర్ట్తో పోయినప్పుడు, ఇండియా పాస్పోర్ట్లో మనం దిగంగానే మన వాల్యూ ఏంది, ఈ రోజు దిగంగానే మన వాల్యూ ఏంది. అంటే ఇవన్నీ కూడా చూసినాక ఎట్లయితే మనం ముందుకు పోతున్నాం, ఈ 10 yearsలో ఉన్న గ్రోత్, ఇదే రకంగా గ్రోత్ ముందుకు పోతే నెక్స్ట్ అగ్రరాజ్యం ఇండియా అవుతుంది అనుకోవడానికి ఈరోజు బీజేపీ చేస్తున్న పాలన, బీజేపీ చేస్తున్న అంశాలు చాలా మంచిగా అనిపిస్తా ఉన్నాయి. దాని గురించే నేను ఎస్పెషల్లీ బీజేపీలో జాయిన్ అయింది కూడా. ఓకే. సో మీరు అన్నారు మీ ఐడియాలజీ పార్టీ ఐడియాలజీ రెండు ఒకటే సెట్ అయ్యాయి కాబట్టి పార్టీలో మారాను. అట్లాంటప్పుడు మీరు ఫస్ట్ వచ్చినప్పుడే ఈ పార్టీలో ఉండాలి కదా, ఫస్ట్ వేరే పార్టీ, ప్రాంతీయ పార్టీ, తర్వాత ఈ పార్టీకి ఎందుకు? అది కూడా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఫస్ట్ వీడికి వచ్చినప్పుడు నేను 2014 బిఫోర్ కూడా, అంటే మీరు నా ఫేస్బుక్ లో ఉన్న ఇప్పటికి కూడా పాత ఫేస్బుక్ లో ఉంటాయి కదా, అది చూసినప్పుడు కూడా అంటే బీజేపీ కానీ కాదు, బీజేపీ కానీ సనాతన ధర్మం అని కానీ మోడీ గారికి కానీ సపోర్ట్ ఉండేవి పోస్టింగ్స్. కాకపోతే అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ మీద బాగుండేది. అంటే నేను తెలంగాణ రావటానికి ఎందుకు అనే దాంట్లో, తెలంగాణ కంపల్సరీ రావాలా, ఎందుకంటే మా ఊరు కృష్ణానది ఒడ్డు, ఆంధ్రాకి బోర్డరు, ఎందుకు తెలంగాణ రావాలంటానికి మా ఊరు ఒక ఉదాహరణ. మన ఓట కష్టాలు అయితే, నీళ్ళ కష్టాలు అయితే, ఇవన్నీ చూసినాక అందుకని నేను తెలంగాణ ఆవిర్భావం కానీ తెలంగాణకు సపోర్ట్గా ఉన్నాం. అప్పుడు తెలంగాణ కోసం పోరాడుతున్నాడు కేసీఆర్ గారు, తెలంగాణ కోసం ఉన్నారు అన్న ఉద్దేశంతో తెలంగాణ రాగానే ఆ ఉద్దేశం తెలంగాణలో జాయిన్ కావటం అయింది. కానీ అప్పటికి దానికి కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేయటం, తెలంగాణ రావటం, తెలంగాణ వచ్చినాక ఆ రోజు తెలంగాణ పోరాడుతున్న పార్టీగా కేసీఆర్ గారితో జాయిన్ కావటం, నేను అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. సో మీరు 2018లో పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ 2019లో ఉప ఎన్నిక వచ్చింది, బట్ అప్పుడు గెలిచారు. సో మీరు అప్పటికి ఇంకా జనాలకు అవి మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా వాటి ద్వారా ప్రజలకి తెలిసినప్పటికీ రాజకీయంగా పెద్ద అనుభవం లేని మీకు ఆ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించుకుంది. అలాంటి పార్టీని వదిలేస్తున్నప్పుడు ఏమనిపించింది? బాధ అనిపించలేదా? అంటే ఇంకోటి అనుభవం అనేది చాలా తప్పు.
ఎందుకంటే నేను పుట్టిక నుంచే రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ మాది. ఉమ్, నేను 1998లో మండల పార్టీ అధ్యక్షుడిని అప్పుడున్న టీడీపీ పార్టీకి. ఓకే. అంటే నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 ఉమ్, నేను చాలా యాక్టివ్ పొలిటీషియన్ని. అందుకనే నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఎందుకంటే నేను హుజూర్ నగర్కి పోకముందు మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక్క సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ మెంబర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి లేడు. టీఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచిన వాళ్ళు లేరు రైట్, అవును. ఎక్కడ హుజూర్ నగర్లో. ఉమ్, అట్లాంటిది నేను పోయినాక 100 సర్పంచ్లను గెలిపించిన, ఉమ్, 5 ఎంపీపీలు గెలిపించిన, 5 జడ్పీటీసీలు గెలిపించిన. అంటే తర్వాత నేను ఎమ్మెల్యే అయినా. ఉమ్, అంటే నేను పార్టీకి Right, బీజం okay. వేసిన ఉన్నాడు. ఉమ్, అందుకని నన్ను చూసి టికెట్ ఇచ్చిండ్రు. నేను ఎట్టి పరిస్థితుల్లో నేనైతే అక్కడ గెలవగలుగుతాను టికెట్ ఇచ్చిండ్రు. అంతేగాని లేకపోతే ఎవరికైనా టికెట్ ఇచ్చేటోళ్ళు. ఆ పరిస్థితుల్లో ఉమ్, నేను బై ఎలక్షన్ టైంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఆర్టీసీ వర్కర్స్ స్ట్రైకు, పార్టీలో కొన్ని అంటే అప్పటికే 1 year 8 months అయిపోతా ఉంది, పార్టీలో కొన్ని భిన్న అభిప్రాయాలు. ఉమ్, నా గెలుపు అనేది అనివార్యం. ఉమ్, అంటే కంపల్సరీ గెలిస్తేనే టీఆర్ఎస్ అనే దానికి ఒక ఉదాహరణ. దానికోసమే కేసీఆర్ గారు హుజూర్ నగర్ దాకా వచ్చి 2000 కార్లతో వచ్చి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి రైట్, గెలిపించారు. అంటే నేను అనేది పార్టీకి కూడా బూస్ట్ ఇచ్చిన ఆ టైంలో. ఉమ్. అట్లాంటప్పుడు 2018లో గెలవాలి కదా మరి. యా, అదే చెప్తున్నా కదా. 2018లో నేను పోకముందు పార్టీ లేదా. నేను ఓడిపోయిన దానికి కారణం కూడా అప్పుడు ఈ ట్రక్ సింబల్ ఒకటి, ఆ సింబల్ వల్ల ట్రక్ ఒక 7,000 ఓట్లు పడితే నేను ఓడిపోయింది కూడా 6,995, 7,000 తోటే ఓడిపోయినా. ప్లస్ ఇంకొకటి రోడ్ రోలర్ అని, ఎందుకంటే అక్కడ సింబల్ కూడా అంతకుముందు అలవాటు లేని సింబల్, దానికోసం ఓడిపోయినా. ప్లస్ అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ అయినా కానీ అక్కడ పోటీ చేయడానికి ధైర్యం లేదు ఎవరికి. అంతకుముందు ఎప్పుడు ఆయన మీద స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే లేరు. అందుకని నేను పోయినాకనే ఆడ పార్టీని తీసుకొని వచ్చాను. మీరు అడిగినా చెప్తారు, ఇప్పుడు నేనేదో టీవీ ముందు చెప్పినట్టు కాదు, ఎవరనేది చెప్తారు హుజూర్ నగర్లో. అంటే కరెక్టే, ఉప ఎన్నికలో మేము కూడా అక్కడికి వచ్చాము, తిరిగాము, మీరేంటో అక్కడ ప్రజలు చెప్పారు. అఫ్ కోర్స్ అందుకే గెలిపించుకున్నారు కూడా, అది వేరే విషయం. బట్ గెలిచారు, నియోజకవర్గానికి కావాల్సినవి కొంతవరకు చేశారు. మరి ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీ? దటు 2023 ఎన్నికల్లో కూడా మీకే టికెట్ ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు ఇక ఒకటి దీని గురించి చాలాసార్లు చెప్పినా నేను. ఉమ్, ప్లస్ ఇప్పటికే ఎన్నికలు అయిపోయి కూడా 1 year అయిపోయింది. ఇప్పటికి నేను బీజేపీలోకి వచ్చి కూడా 1 year దాకా. అవును. ఉమ్, ఇప్పటికి ఎందుకు మారినా, ఎందుకు చేసినా అంతా చాలా సార్లు చెప్పిన. ఇక నేనేందంటే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి హుజూర్ నగర్ ఒక కారణం. ఇండైరెక్ట్గా ఉమ్, అంటే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేయటం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎలక్షన్లో చెప్పిన విషయాలు ఎవరికైనా చెప్తా, ఏ హుజూర్ నగర్ లేపిగా అని అడిగినా ఉమ్, నేను ఇటైన మంత్రే అటైన మంత్రే అని చెప్పుకొని ఓట్లు అడిగిండు. ఓకే. అంటే కాంగ్రెస్ లో ఉన్న ఆయన ఇటైన మంత్రి అటైన మంత్రి ఎట్లయితాడు అంటే జనాన్ని కన్ఫ్యూజ్లో పెట్టిండ్రు. లేకపోతే నేను ఓడిపోవడం జరగదు. ఇప్పుడు మీరు అడిగిన సైదిరెడ్డి ఏం చేసిండంటే, ఉమ్, సైదిరెడ్డి చేసిన మార్పు ప్రతి ఊర్లో ఉమ్, మీకు తెలుస్తుంది. నేను రాకముందు పరిస్థితి ఏంది హుజూర్ నగర్లో, సైదిరెడ్డి వచ్చినాక ఏం జరిగింది, ఇంతకుముందు మంత్రి ఉన్నా చేయలేని పనులు సైదిరెడ్డి ఏ రకంగా చేసిండు, ఎట్లా అందుబాటులో ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తారు ఆడ. ఉమ్, అందుకని సరే నేను ఇంకా డీప్గా రాజకీయాల జోలికి పోదలుచుకోలే. కాకపోతే నేను ఒకటే, నేను దేశానికి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాడు. నేను కెనడియన్ సిటిజన్షిప్ తీసి వదులుకొని ఉమ్, వీడికి వచ్చి ఏదన్నా మనం ఒక మార్పు తీసుకురావాలి. ఆ మార్పు కోసం తీసుకొచ్చినోడిని ఇట్లాంటి ఈ రకమైన రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ నేను ఏదైతే మనసుకు దగ్గర ఉందో దేశానికి ఏమైనా చేయాలంటే ఈ రకంగా చేయొచ్చు. అంతేగాని ఈ రాజకీయాల్లో లేకపోతే ఈ కుట్రపూరిత రాజకీయాలు, ఇక్కడ ఈ మిక్సింగ్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. దానికోసం నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. ఓకే. 2023లో ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు నల్గొండ నుంచి. మరి అప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అంటే మీకు తెలుసు, ఉమ్, మొత్తం మీద నాకు తెలిసి ఈ స్టేట్లో 2-3 ప్లేసులలో అసలు బీజేపీ అనేది చాలా Right, అసలు అంటే ఎగ్జిస్టెన్స్ లేదు. ఉమ్, ఎంత వచ్చినా నాకు 2%, 1% ఓట్లు ఉన్నాయి. ఉమ్, ఎగ్జాంపుల్ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి వస్తే 1.5% ఓట్స్, కోదాడకు వచ్చినా అంతే, మిర్యాలగూడలో అంతే 2% ఓట్స్. అంటే ఇట్లా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 2% కంటే ఎక్కువ ఓట్లు లేవు. కానీ నేను వచ్చి పోటీ చేసినాక ఉమ్, ఆ రోజు మోడీ గారి ప్రభావం అయితేంది, మనకున్న పేరు అయితేంది, మొత్తం నేను సెకండ్ రాగలిగాను. అంటే టీఆర్ఎస్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న అంతకుముందు ఉమ్, దాన్ని కాదని నేను సెకండ్ రాగలిగిన ఎంటైర్ నల్గొండ కాన్స్టిట్యున్సీలో. ఉమ్, ప్లస్ ఇంతకుముందు డిపాజిట్ కూడా రాలే ఇప్పుడు, కానీ ఈసారి దాదాపు 18% ఓట్స్ రాగలిగినాయి. ప్రతి బూతుల ఇంతకుముందు 2,000 బూతులు ఉన్నాయి, 2,021 బూతులల్లో దాదాపు మెజారిటీ బూత్స్ 0 బూత్స్ ఉన్నాయి, 0 వచ్చినాయి బీజేపీకి.
కానీ ఈసారి 2000 బూతుల్లో 2061 బూతులల్లో జీరో అనేది లేకుండా వచ్చింది. అంటే పార్టీ అనేది ప్రతి బూత్ లెవెల్కి గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలోకి వెళ్ళిపోగలిగింది. ఇది ఒక మంచి వాతావరణం. అంటే గెలవటం అనేది లేదా పదవి అనేది ఒకటి అంటే మార్క్ కాదు రాజకీయాలలో. ఈరోజు మనం ఉన్నాం, ఇంకో 10 రోజులు ఇంకో 20 సంవత్సరాలు చేస్తాం, ఏదో మార్పు కోసం చేస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నామా లేకపోతే ఎమ్మెల్యే అయినామా, ఎమ్మెల్యే అయితే చేస్తామని కాదు కదా. ఏదో మన చేతనైన చేయాలంటే పార్టీని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. ఆ పార్టీకి ఈరోజు నిర్మాణం కోసం బీజేపీని ప్రతి ఏరియాకి తీసుకుపోగలిగినాం. అంటే 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కానివ్వండి, 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కానివ్వండి, బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఎక్స్పెక్ట్ చేయని సీట్లు వచ్చాయి, 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు వచ్చాయి. సరే, మోడీ హవానా లేకపోతే తెలంగాణలో బీజేపీ బలపడిందా, కారణాలు ఏవైనా కూడా అనుకోని అభ్యర్థులు కూడా చాలా మంది గెలిచినవి చూసాం బీజేపీ. అలాంటిది మీ ఓటమికి కారణాలు ఏమని విశ్లేషించుకున్నారు తర్వాత? అంటే ఓటమికి నేను ఖచ్చితంగా గెలుస్తా అనుకుని పోటీ చేయలేను. కాకపోతే బీజేపీని నల్గొండలో స్టాండ్ చేయాలి. ఈ నల్గొండ రేపు జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఎట్టి పరిస్థితులు 4 నుంచి 7 అసెంబ్లీలు ఉంటే నల్గొండ పార్లమెంట్ లా 4 నుంచి 5 అసెంబ్లీలు గెలుస్తాం ఈసారి. ఎట్లా గెలుస్తాం అంటే ఈ రోజు వేసిన పునాది, ఈ రోజు ఏదైతే వేసినామో రేపు ఖచ్చితంగా ఇంకొద్దిగా ముందుకు తీసుకుపోతాం. నల్గొండ జిల్లాలో కూడా రేపు నల్గొండ బీజేపీని ముందుకు తీసుకోపోగలుగుతాం, బీజేపీని గెలిపించగలుగుతాం. ఏదైతే ఇప్పుడు మొత్తం మనం తెలంగాణ చూసుకుంటే బీజేపీ వెనకబడిన జిల్లాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ కూడా ఈ మధ్య మన ఎంపీ గారు గెలవటం అయితేంది, ఎమ్మెల్సీ గెలవటం అయితేంది. కానీ ఇక్కడ కొద్దిగా వెనక మహబాద్ అయితేంది. ఆ బెల్ట్ లో కొద్దిగా వెనకబడను. ఖచ్చితంగా రేపు ముందుకు తీసుకోగలుగుతాం, మెజారిటీ సీట్లు సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తాం. కానీ బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు కూడా మీరు పోరాటం చేసింది ఎక్కువగా బీజేపీ మీద. గురంపోడు భూముల గురించి కానివ్వండి, బండి సంజయ్ గారితో ప్రత్యక్షంగా మీరు పోరాడారు. అలాంటిది అంత పడని పార్టీలో, ఐ మీన్ అది వ్యక్తులు కానివ్వండి, పార్టీ పరంగా మీరు ఇష్యూ బేస్డ్ గా వెళ్ళారు. అలాంటిది ఆ పార్టీలో ఎలా జాయిన్ అయ్యారు? చాలా మందికి క్వశ్చన్. ఆ పార్టీకి నాకు పర్సనల్ గా గొడవలు ఏముంటాయి? ఇంకోటి గుర్రంపోడు భూములు అనే విషయంలో అందరికి తెలుసు, అది దాంట్లో నా ప్రమేయం లేదు. అప్పుడున్న దాంట్లో ఏదో ఒకటి సడన్ గా ఒక కాజ్ తీసుకోవాలి కాబట్టి ఆ కాజ్ తీసుకోవటం, దాని మీద పోరాటం చేయటం. తర్వాత బండి సంజయ్ గారు వచ్చినప్పుడు, బండి సంజయ్ గారు ఇప్పుడు ఒక పార్టీ ఎక్స్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండాల్సిందే, చేయాల్సిందే. అట్లా అన్నంత మాత్రాన నువ్వు వెనవేదో ఈ రోజు దానికి పడన పార్టీ, లేకపోతే ఈరోజు దేశంలో బీజేపీ అనేది దేశం మొత్తానికి పడన పార్టీ. ఒకప్పుడు 2 సీట్లే ఉన్నాయి దేశంలో. కానీ ఈ రోజు ఎంటైర్ ఇండియాలో హైయెస్ట్ ఎంపీ సీట్లు వచ్చినా, హైయెస్ట్ ఎమ్మెల్యే సీట్లు వచ్చినా, హైయెస్ట్ నంబర్ ఆఫ్ అంటే మెంబర్షిప్లు జాయిన్ అయినా ప్రపంచంలోనే ఇలా బీజేపీ అయింది. అంటే జనాల మనసులు మారుతా ఉన్నాయి, అంటే వాళ్ళు చేస్తున్న విధానం మారుతా ఉంది. జనాలు కూడా అంటే యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు బీజేపీని. ఒకప్పుడు అంటరాని పార్టీ ఉన్న బీజేపీ ఈ రోజు అధికారంలోకి వచ్చినాయి. త్రిపుర లాంటి స్టేట్ల అలా ఒక్క సీట్ లేదు, కానీ ఒకేసారి అనూహ్యంగా 60% ఓట్స్ తోటి అధికారంలోకి వచ్చింది. ఎక్కడ చూసినా మీరు హర్యానాలో ఇలా 3వ సారి గెలిచింది, ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది, మహారాష్ట్రలో పోద్దనుకున్న పార్టీ 1 సైడ్ వార్లో గెలిచిపోయింది. అంటే ఇవన్నీ కూడా జనాలు ఆలోచిస్తా ఉన్నారు, మన కోసం పోరాడుతా ఉంది, మన కోసం పనిచేస్తా ఉంది బీజేపీ, మనం సపోర్ట్ చేయాలి. దాంట్లో నేను ఒకటి అనుకోవట్లే. సో రాజకీయ నాయకులు పార్టీ మారేటప్పుడు చాలా మంది అనుకుంటారు ఈజీ ఏమో, అంటే మారిపోయాడు, కండువు మార్చుకున్నాడు, ఇలా చెప్పేస్తారు. కానీ బట్ ఆ రాజకీయ నాయకుడికి తెలుసు ఎందుకు మారాల్సి వచ్చింది, దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది, మారేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించుకోవాలి అనేది. సో అది మీరు కూడా అనుభవించి ఉంటారు కాబట్టి, పార్టీ మారేటప్పుడు అసలు ఏమేమి ఆలోచించుకున్నారు, ఎవరితో మాట్లాడారు, ఏ కారణాలతో? ఒకటి ఆలోచన అనేది, ఇప్పుడు అసెంబ్లీకి ఓడిపోయినాం, ఓటమి గెలుపులు ఎప్పుడు నేను నా ఇంటర్వ్యూలు చూసినా, నేను ఎప్పుడన్నా ఓడిపోయిన రోజు చూసినా, నేను ఓడిపోయినప్పుడు అట్నే ఉన్నా, గెలిచినప్పుడు అట్నే ఉన్నా. ఎందుకంటే మనం జనాల్లోకి వచ్చినాం, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఏదైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళం, అంతేగాని ఏదో పదవులు అధికారంగా అనుభవించిన వాళ్ళం కాదు. ఈవెన్ అధికార పార్టీలో ఉన్నా మీరు అడిగితే తెలుస్తుంది. హుజూర్నగర్లో సైదిరెడ్డి అంటే ఏ రోజన్నా ఎమ్మెల్యేగా ఉండడానికి, ఎవరైనా మా అన్నో, మా బావో, మా అక్క అని అంటారు. కానీ ఎవరు కూడా మా ఎమ్మెల్యే అన్నోడు చాలా తక్కువ మంది ఉంటారు, మా సొంత మనిషిలాగానే చూసుకుంటారు. అందుకని ఈరోజు సరే ఓటమి గెలుపులు దాని గురించి పెద్దగా నేను ఆలోచించలేదు. కానీ మొన్న ఇప్పుడు పార్టీ మారేటప్పుడు, పార్టీ మారాలనుకున్నప్పుడు ఎట్లా అయింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన కొన్నిసార్లు హర్ట్ అవుతాం. ఎట్లా అంటే ఈ రాజకీయాలలో మనం ఇంత కష్టపడి పనిచేస్తా ఉన్నాం గ్రౌండ్లో, కానీ ఇంత పని చేసేటప్పుడు మళ్ళా మనం అనుకున్న వాళ్ళే, ఎదురుగా అనుకున్న వాళ్ళే ఒకటైపోయి పని చేస్తే అంటే మనం ఏం చేస్తున్నట్టు ఈ రాజకీయాలలో, దానికోసం నేను బాధపడే రోజులు ఉన్నాయి.
కానీ నేను ఆ రోజు అనుకోకుండా మళ్ళా ఈ లోపు బీజేపీ నుంచి అడగటం, బీజేపీ కూడా నువ్వు వస్తే నీకు మంచిది, అంటే నీలాంటి వాళ్ళు బీజేపీకి ఉంటే కూడా మంచిది, ఎందుకంటే అక్కడ ఏరియాలో తెలిసిన వాళ్ళు అయితేంది, ప్లస్ నువ్వు దేశం ప్రపంచాలు చూసి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వస్తే నీ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది, బీజేపీకి కూడా నీ వల్ల లాభం ఉంటుంది, నీలాంటి వాళ్ళు వస్తే మంచిది అని చెప్పిండ్రు, అడిగిండ్రు. దానికి తగ్గట్టే నేను కూడా అనుకున్నాను, నాకు అంటే దగ్గరగా ఉన్న పార్టీ, మనసు దగ్గరగా ఉన్న పార్టీ, భావజాలం దగ్గరగా ఉన్న పార్టీ, అందుకని సరే ఎట్టి పరిస్థితుల్లో నన్ను అడగగానే సరే ఓకే చెప్పిన. అనుకున్నట్టు నేను మార్చి 10న జాయిన్ అయినా 11 టికెట్ ఇచ్చేసి. కానీ పార్టీ మారేటప్పుడు బీఆర్ఎస్ లో ఆల్రెడీ అప్పటికే మీకున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉండుంటారు కదా, వాళ్ళతో కానీ అధినాయకత్వంతో కానీ ఒకసారి డిస్కస్ చేద్దాము, ఇవి పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను వెళ్లాల్సి వస్తుంది, ఇలాంటివి ఏమైనా మాట్లాడాలని అనిపించలేదు? అంటే మాట్లాడడం చెప్పే వచ్చేసి మాట్లాడారా? సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇక ఇప్పుడు పార్టీలోకి వచ్చినాక ఒక దాని మీద విమర్శ చేయడం నాకు ఇబ్బంది, కానీ ఎందుకంటే నేను హార్ట్ కు దగ్గరుండి పనిచేసినోడు. నేను రాజకీయాలంటే ఏదో ఈ రోజు వచ్చి ఇట్లా పోదాం, ఇట్లా చేసి వెళ్ళిపోదాం అని వచ్చినోడిని కాదు. సిటిజన్షిప్ వదులుకొని పిల్లల్ని స్టడీస్ అక్కడనే ఉన్నా, ఇక్కడి నుంచి మళ్ళీ పోయిన పిల్లల్ని వదిలిపెట్టి 4-5 years డే అండ్ నైట్ కష్టపడి పనిచేసినోడిని. నేను ఎట్టి పరిస్థితుల్లో హుజూర్ నగర్ను బాగు చేయాలా, హుజూర్ నగర్ ఇంతకుముందు పడ్డ కష్టం మళ్ళీ పడకూడదు, హుజూర్ నగర్లో దుమ్మనేది చూడకూడదు, హుజూర్ నగర్ ప్రతి ఎకరానికి నీళ్లు రావాలా, హుజూర్ నగర్ పిల్లలకి భవిష్యత్తు ఉండాలని పనిచేసినోని. కానీ ఇవి చూసినాక బాధపడ్డను. అవతల నేను పాత పార్టీలో పిలిచి అడిగినరు ఏం సైది అని, పోతున్నావు అంటే పోతున్నా అని చెప్పే వచ్చింది. ఎందుకంటే ఇట్లా నచ్చలేదు నాకు, ఈ పిచ్చి తట్టుకోలేకపోతున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇదైతే దగ్గరగా ఉంటుంది, నాకు చేయటానికి దగ్గరగా ఉంటుంది అని చెప్పే వచ్చింది. ఎందుకంటే మీలాగా కష్టపడే నాయకులు కానీ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తులు ఏ పార్టీ కూడా వదులుకోవాలని అనుకోరు కదా, వాళ్ళు కూడా ఆపుకోవాలి, అలాంటి నాయకుడు మన పార్టీలో ఉంటేనే బాగుంటది అని అనుకుంటారు కదా. సో అందుకన్నాను. బట్ కానీ కొంతమంది మీ మీద చెప్పే విషయాలు ఏంటంటే, బీజేపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే, అధికారంలో ఉన్న రోజులు చేయాల్సిన కబ్జాలు అక్రమాలు అన్నీ చేశారు కాబట్టి ఆ కేసులకి భయపడి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఒకటి ఇప్పుడు బీజేపీ అధికారం లేదు కదా, స్టేట్ లా, సెంట్రల్ లో ఉంది కదా. సెంట్రల్లో ఉన్న సెంట్రల్ ఏం చేస్తుంది, బీజేపీ నాయకుల మీదనే కేసులు పెడితే ఏం చేయలేస్తారు. ఈరోజు నా మీద తెరిచిన పుస్తకం నువ్వు ఎవరిని అడిగినా ఇదే కెమెరా పట్టుకుని మీరు అడగండి, ఇక్కడ నేను చేసిన కబ్జాలు ఏందో, నేను చేసిన పని ఏందో మీరు 100% చెప్తారు. ఈరోజు నాకున్న పొలిటికల్ అంటే నా మీద ఉన్న వ్యతిరేకతకి అవతల ఏదైతే పార్టీలో ఉన్నారో, నేను నిజంగానే ఏదైనా చేసి ఉంటే ఈ పార్టీకి 100 కేసులు పడాయి. ఎవరెవరైతే నా టీఆర్ఎస్ లో తిరిగిన వాళ్ళు, అప్పట్లో నా ఎమ్మటి ఉన్నోళ్ళు సర్పంచుల మీద కేసులు పెట్టిండ్రు. సర్పంచులు తీసుకుపోయి ఒట్టిగా ఏదో ఒక నీళ్ళ ట్యాంకర్ ఏదో పోతే తీసుకుపోయి, ఎవరో తీసుకుపోయిన దాన్ని తీసుకుపోయి ఒక సర్పంచ్ని తీసుకుపోయి లోపలేసిండ్రు. 2-3 సర్పంచుల్ని, పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచుల్ని ఇమీడియట్ గా తొలగించిండ్రు ఫస్ట్ రోజే. మళ్ళీ కోర్టు ఇచ్చినా కానీ కోర్టుకు ఆపోజిట్ గా పోయి జైల్లో పెట్టిండ్రు. అంటే అదే నేను చేసి ఉంటే నన్ను ఊకునేటోళ్ళు కాదు కదా. నేను ఇవాళ నిజంగానే కాంగ్రెస్ లో చేరుండాలా, నేను ఒకవేళ నా మీద కేసులు భయాలు ఉంటే మరి కాంగ్రెస్ లో జాయిన్ కాలే కదా. నేను జాయిన్ అయింది బీజేపీలో. అందుకని ఇప్పుడు కేసులు ఇప్పుడైనా పెట్టవచ్చు. దీంట్లో నువ్వు అధికార పార్టీలో ఉంటే కేసులు పెట్టరు, కానీ అపోజిషన్లో ఉంటే ఇలా బీజేపీకి కాంగ్రెస్కి రైవాలిటీ ఎక్కడైనా ఉందే. మరి ఇప్పుడు నా మీద పెట్టాల్సిందే కేసులు. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ ఇంటర్వ్యూ ముఖంగా, నా మీద ఏదున్నా ఎక్కడున్నా, ఒక్క చిన్న కబ్జా చేసినట్టున్నా, ఒక చిన్నది చేసినట్టున్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఒక్క కేసు అయినా పెట్టచ్చు. సో ఇప్పుడు మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ పరిస్థితి కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలా ఉన్నాయి? అభివృద్ధి అంటే మీకు చూస్తూనే ఉన్నారు, హెలికాప్టర్లు ఏమో ఆటోలు అయిపోయినాయి. 15 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకునే దానికి స్థాయికి వెళ్ళిపోయింది. మాట్లాడితేనేమో అప్పులు అయిపోయినాయి అని బికారి అరుపులు అరుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి వచ్చే కొద్ది గొప్ప పెట్టుబడులు రానియకుండా చేస్తూ ఉన్నారు. తెలంగాణకి హైదరాబాద్కి ఉన్న పేరుని పూర్తిగా తుడిచిపెట్టి పారేసిండ్రు. రియల్ ఎస్టేట్ జీరో అయిపోయేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అసలైపోయినాయి. అంటే ఇక నువ్వు నల్గొండకు వచ్చేసరికి ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీకి పదవులు తప్ప అక్కడ సున్నా అయిపోయింది. మంత్రులున్న ఇవాళ లక్షల కోట్ల కుంభకోణాలు, 100 కోట్ల కుంభకోణాలు, ఏది సివిల్ సప్లై స్కాము, 100 కోట్ల కుంభకోణాలు కట్టినా ఇంతవరకు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. కానీ కోర్టు మాత్రం తీసుకుంది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద. నీకు అట్లనే వాళ్ళకు ఇంటికి 3 పదవులు కావాలా. ఇది కూడా చూస్తూనే ఉన్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మినిస్టరు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టరు, వాళ్ళ భార్య విప్,
వాడు అటుపోతే జానారెడ్డి గారికి అడ్వైజరు, మళ్ళీ జానారెడ్డి రేపు గారు, ఎల్లుండో రాజగోపాల్ రెడ్డి గారికి జానారెడ్డి గారు ఇద్దరు కొడుకులు, ఒకళ్ళు ఎంపీ ఒకళ్ళు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే. రాజగోపాల్ రెడ్డి గారు రేపు మంత్రి కావాలంటున్నారు. అట్లనే అంటే ఎంతసేపటికి పదవుల గోల తప్ప ఇంతవరకు నేను చెప్తా ఉన్న మంత్రులు ఉన్న కాన్స్టిట్యూన్సీలో కూడా తట్టెడు మట్టి పోయలే ఈ సంవత్సరంన్నర కాలంలో. పాత పనులు ఏమైనా చేసినాయి కానీ ఇంతవరకు ఒక్క 1/2 కిలోమీటర్ కొత్తగా వేసిన పరిస్థితులు లేవు. ఓకే. అంటే ఎంతసేపు, ఎందుకంటే 10 ఏళ్ళు పదవిలో లేరు. ఇక రాగానే ఒకళ్ళకి అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే, ఎవరు ముఖ్యమంత్రి లెక్క చేసే పరిస్థితులు లేరు. ముఖ్యమంత్రి ఏ గ్రూపుకి ఆ గ్రూపులే. ఇక మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ చూసినా కమిషన్ల గొడవలు అయిపోయినాయి. పర్సంటేజీలు అంటే నువ్వు ఒక్కొక్క ఆయన కొత్తగా వదిలిపెట్టు, చేసిన బిల్లులకే 10-30% కమిషన్లు. అంటే అది బయట మనం మాట్లాడుకునేది కాదు. మొన్న కాంట్రాక్టర్లే సెక్రటరియట్కి వచ్చి తలుపేసే పరిస్థితికి వచ్చింది. అరే నాయన, ఈ పర్సంటేజ్లు మేము ఇచ్చుకోలేము, ఇది ఎప్పుడో 1-2 సంవత్సరాల క్రితం చేసిన పనులు, దీనికి మళ్ళీ 10-20%, 30% మేము ఇయ్యలేమనే పరిస్థితికి అయిపోయింది. ఇకపోతే బతిలాడుకోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి, అయ్యా నువ్వు కొద్దిగా హెలికాప్టర్ వాడబాకు, హెలికాప్టర్ వాడితే జనం అనుకుంటా ఉన్నారని. కానీ ఎవరు మాట వినే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. అందుకని ఇప్పుడు చూస్తేనేమో ప్రతి ఒక్కటి హామీలు, అబద్ధపు హామీలు, చెయ్యలేని హామీలు, ఇయ్యకూడని హామీలన్నీ ఇచ్చేసిండ్రు. ఈరోజు ఒక్క హామీ చేసే పరిస్థితిలో లేరు. నిన్నటి కాక నిన్న ఏమన్నారు, సన్న బియ్యం ఒకటి చెప్పిండ్రు, అది చెప్పిందో చెప్పలేదు, సన్న బియ్యం ఇస్తున్నారు, ప్రోగ్రామ్ పెట్టిరు హుజూర్ నగర్లోనే. సన్న బియ్యం 5 కిలోలు మోడీ గారు ఇస్తే 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో ఏం చేస్తుండ్రు, మనం ఇంతకుముందు శాస్త్రం ఉండేది, వడ్లల్లో తాళేసి మొత్తం మాయ, వడ్లని మాయ అన్నట్టుంది పరిస్థితి. అందుకని చెప్పుకోవడానికి గొప్పగా చెప్తా ఉన్నారు అంతే తప్ప, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇక కాంగ్రెస్కి ఇది లాస్ట్ ఎన్నిక నాకు తెలిసి. ఈ దేశంలో అయిపోయింది కాంగ్రెస్ పని, ఈ రాష్ట్రంలో కూడా ఎప్పటికీ కాంగ్రెస్ను చూడం మనం. కానీ ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాము, ఇచ్చిన గ్యారంటీలు కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. మీరు అన్నట్టుగా అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా అన్నింటిని సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామంటున్నారు. ఈరోజు సర్పంచ్లు అయిపోయి సంవత్సరం అయింది, దాదాపు మున్సిపల్ చైర్మన్లు అయిపోయి 6 నెలలు అయింది. రావాల్సిన స్టేట్ గవర్నమెంట్ మన ఏదైతే గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15th ఫైనాన్స్ ఫండ్స్ అన్ని ఆగిపోయినాయి. ఎందుకంటే ఎలక్టెడ్ బాడీస్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రాదు. ఈరోజు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రాకపోయినా ఎలక్షన్ కూడా పెట్టలేకపోతుండ్రు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది ప్రజల మ్యాండేట్. ఇప్పుడు మనం ఎలక్షన్లకు పోతే ఒక్కడు ఊళ్ళల్లో కూడా రానియరు. ఇప్పుడైతే ఇంకా 4 రోజులు అయితే కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఇప్పటికే సిగ్గుపడుతుండ్రు లీడర్లు, చిన్న లీడర్లు. మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి పైకి పైరువీలు చేసుకుంటారు పోలీస్ స్టేషన్ల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర తప్ప ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు కాంగ్రెస్. రేపు అందుకే చెప్తా ఉన్నా, ఎందుకంటే ఉన్న బ్రాండ్ ఇమేజ్ని జడగొట్టిండ్రు. అమాయకులకి ఏదైతే ఇప్పుడు అంత మొన్నటిదాకా వ్యవసాయానికి ఈవెన్ ఇరిగేషన్ మంత్రి ఉన్నా మా నీళ్లు లేని పరిస్థితులు, ఇరిగేషన్ మంత్రి ఉన్నా ఇమీడియట్ గా ఏదన్నా ఒక కాలువకి బొంగబడితే దాన్ని చేయలేని పరిస్థితి. ఎందుకంటే కాంట్రాక్టర్ చేసే పరిస్థితి లేడు. ఈరోజు నువ్వు డబ్బులు ఇవ్వని తెలుసు, నువ్వు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు అని తెలుసు. ఏ కాంట్రాక్టర్లు వర్క్ చేయట్లేదు. వర్క్ చేసిన కాంట్రాక్టర్కి అప్ టు 30% దాకా కమిషన్లు అడుగుతుండ్రు. అందుకని ఇవన్నీ చూసినాక జనాలకు క్లియర్గా అర్థమైపోయింది, ఈ కాంగ్రెస్ పార్టీని తీసుకొని తప్పు చేసినాం. ఇక ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నది 3 స్టేట్లే. దాంట్లో హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితులకు అయిపోయినారు. అది ఏ రోజైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇక కర్ణాటక మంది. ఈ రెండు ఏంటంటే మనం పాలిచ్చే బర్రెలు అంటాం కదా, అంటే కొద్ది గొప్ప ఇక్కడి నుంచి ఢిల్లీకి డబ్బులు పంపడానికి పనికొచ్చే వ్యవస్థలు తప్ప ఇక్కడ లోకల్ జనాలకు పనికొచ్చే పరిస్థితి లేదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు, మీరు అన్నట్టు విప్ ఉన్నారు, మొత్తం టోటల్ గా ఎమ్మెల్యేలు మొత్తం వాళ్లే ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంతమంది ఉండి ఆ నియోజకవర్గమే అభివృద్ధి, ఆ జిల్లానే అభివృద్ధి జరగట్లేదు అంటే మిగిలిన జిల్లాల పరిస్థితి. నేను అదే అంటున్నా, అసలు ఆ జిల్లా వదిలిపెట్టు, హైదరాబాద్ ఇనఫ్ ఫండ్స్ ఉన్నాయి. నీకు హైదరాబాద్లో ట్రాఫిక్ ని చేయలేస్తుండ్రా, అంటే ఒక ఆఫీసర్ మీద కూడా వాళ్ళకి అంటే పని చేపించేది లేకుండా అయిపోయింది. ఏం చేసిండ్రు, పదవిలోకి రాగానే పాత ఆఫీసర్లు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగా పనిచేసే వాళ్ళు ఉన్నా కానీ అందరినీ పక్కన పడేసిండ్రు. ఎక్కడెక్కడనో లూప్ లైన్లు ఉన్న వాళ్ళని ఒక్కొక్కసారి అధికారం అంటే పని చేయలేని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు. అంటే అంటే వాళ్ళకి ఒక వ్యవస్థ మీద కంట్రోల్ లేదు. దీన్ని ఎట్లా పని చేయాలో అవగాహన లేదు. దాంతోటి ఇలా ఇంత దేశంలోనే ఈరోజు హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ అనేది ఇలా ఐటీకి అయితేంది, ఫార్మాకి అయితేంది, చాలా రకాలుగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్లస్ నీకు ఒక మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది. అన్ని దేశాలోళ్ళు, మతాలోళ్ళు, జాతులు ఇక్కడ వచ్చి నివసించడానికి వీలున్నది.
అయినా కానీ ఇక్కడనే ఈరోజు రియల్ ఎస్టేట్ మొత్తం జీరో చేసేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు చేసిన కార్యక్రమాల వల్లనే తీసుకొచ్చి ఈ చిన్న చిన్న ఆశల కోసం హైడ్రా అని పెట్టిండ్రు. హైడ్రా అని పెట్టి దాన్ని ఖతం చేసిండ్రు. కొద్ది గొప్ప పని చేసేవాడిని మాట్లాడేటోడిని కొన్నీయకుండా చేసిండ్రు. అందుకని ఇవన్నీ కూడా చేసి ఈరోజు వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేయలేని పరిస్థితికి తీసుకొచ్చి తెలంగాణని మామూలు అంటే ఏమంటారు లేబర్ కూడా పని లేని పరిస్థితి కల్పించిండ్రు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో చేయలేదు అంటున్నారు తప్ప గత ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసిపోయిందో చేయలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో అది కూడా కన్సిడర్ చేయాలి కదా. అంటే ఇప్పుడు మనం కూడా ఇదే మ్యాజిక్ లో పడ్డాం. అప్పుల పాలు చేసిర్రు, అప్పులు అని. కరెక్టే కదా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నీకు బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ లో క్లియర్ గా మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, మనం ఏం చేస్తాం అనేది నువ్వు చూడాలి నాయకుడు అన్నప్పుడు. నువ్వు బీజేపీ ఎక్కడ కూడా మీరు నీ స్టేట్లలో చూసిండ్రు అలవి కానీ హామీలు ఇంతవరకు ఇచ్చిన పాపన పోలే, ఫ్రీ బీస్ ఇచ్చిన పాపన పోలే. ఏదున్నా మనం ఏం చేస్తాం అని చెప్పిండ్రు, చేసిన వరకు చేసిండ్రు, చెప్పిన వరకు చేసిండ్రు. అంటే నువ్వు ఎంతసేపటికి సరే అధికారం వస్తే చాలు, తర్వాత సంగతి మనం మళ్ళా 5 ఏళ్ళు కదా అనుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఒకటి అక్కడ అట్లే చెప్పిండ్రు, ఇది అమెరికా పోయినప్పుడు ఏం జనాలు ఏముందబ్బా అని. అంటే ఈ రకంగా వాళ్ళు అలవి కాని హామీలు వాళ్ళకి తెలుసు ఇవి చేయలేమనే సంగతి. ఆడ ఆర్థిక పరిస్థితి అంతకుముందే తెలుసు. అంతేగాని నువ్వు అప్పుల కుప్పుంటే మరి వదిలిపెట్టాల్సింది, ఎందుకు పోటీ చేసినావు? నువ్వు అప్పులు నేను తెలుసు కదా నీకు, అప్పులు నేను తెలిసే నువ్వు హామీలు అలివిగాని హామీలు 600 హామీలు ఎట్లించుకుంటూ వచ్చినావు. అంటే ఇదంతా మీరు మోసం చేసిండ్రు అంతే. ఈ రాష్ట్రాన్ని మోసం చేసిండ్రు, ఈ రాష్ట్ర యువతను మోసం చేసిండ్రు. ఎస్పెషల్లీ నేను ఎలక్షన్ టైంలో ఒక ఊరు కందిబండ అనే విలేజ్ పోయినా. అక్కడ మా వార్డ్ నెంబర్ అప్పట్లో టీఆర్ఎస్ నుంచి వార్డ్ నెంబర్ వాళ్ళ ఇంటికి పోయినా. పోతే అయ్యా ఈ దళిత బంధువులు ఎవడు అడిగిండు, ఈ బంధువులు ఎవడు అడిగిండు, మా పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి, అగో రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తానంటుండని చెప్పిండు. అంటే ఈరోజు అదే కలలు కన్న నిరుద్యోగులు, అదే చేసిన నిరుద్యోగులు ఈరోజు పరిస్థితి అర్థమవుతా ఉంది. చేసిన కానీ ఉద్యోగం కాదు కదా, ఇంతవరకు 2 ఏళ్లల్లో ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇచ్చిన పరిస్థితి లేదు కాలేజీలకి, స్కూళ్ళకి. అంటే వీళ్ళు ఏ రకంగా మోసం చేసిర్రు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఉద్యోగులను మోసం చేసిర్రు, రైతులను మోసం చేసిర్రు. రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా 12,000 ఇస్తానడు, 15,000 ఇస్తానడు, ఇచ్చిన పాపాన పోలే. రైతు రుణమాఫీ అన్నారు, ఏదో కొద్ది మందికి రుణమాఫీ ఇచ్చారు, మిగతా రుణమాఫీలు బంద్ చేసిండ్రు. మళ్ళీ కొంతమందికి మొన్న ఏదో ఎలక్షన్లు పెడదాం అనుకున్న మూమెంట్లో 1-2 మండలానికి ఒక ఊరు పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, దాన్ని ఖతం అయిపోయింది. అంటే ఏది చేయలేదు వీళ్ళు. అంటే మోసంతో నడిపిద్దాం అని చేస్తున్నారు. కానీ ఇవన్నీ అలవిగాని హామీలు, ఇవి వాళ్ళు చూసుకొని ఇవ్వాల్సింది, వాళ్ళు తెలిసి చేసిందే. ఇది నువ్వు అప్పులున్నాయా, అప్పులు లేవా, చేయలేవా అని క్లియర్గా తెలుసు నీకు రాష్ట్రాల పరిస్థితి. చదువుకున్నోడే కదా ముఖ్యమంత్రి కావాలంటే. ఇలా మీ పార్టీకి పైనుంచి కిందాకు ఉన్నారు కదా, మీరు చూసుకుంటారు కదా. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరు, ఇచ్చిన హామీల గురించి కానివ్వండి, లేకపోతే ఆయన మాట్లాడే విధానం గురించి ప్రతి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్ ఆయన అంటే యూస్ చేసే భాష గురించి, లాంగ్వేజ్ గురించి వస్తుంది కాబట్టి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఒకటే, నేను ఒక రేవంత్ రెడ్డి గారని కాదు, ఎవరైనా కానీ ఒక స్థాయికి పోయినాక ఒక ముఖ్యమంత్రి అనేది ముఖ్యమంత్రి ఎవరికైనా కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా పార్టీకి ఎలక్షన్లకు ముందు మనం ఏదనుకున్నా కానీ భాష అనేది ఎవరైనా యూజ్ చేసుకునే దాంట్లో కొద్దిగా అందరు గమనిస్తూ ఉంటారు. రేపు నువ్వు అనేటోడు ఒక ఎగ్జాంపుల్ కాకూడదు మనం మాట్లాడటానికి. అందుకని బీజేపీలో కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు, మీరు వాళ్ళని తిట్టుకోవటం, వీళ్ళు ఇంకొకరిని తిట్టుకోవటం, ఈ తిట్టుకోవటం వల్ల సమస్యలు పరిష్కారం కావు. మీరు కొద్దిగా ఆ భాషను వాడటం తప్పించి వీళ్ళు ఏంటంటే సమస్యను పక్కదారి పట్టించడానికి, దీన్ని చర్చని వేరే దాన్ని మళ్ళించడానికి భాష మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దీన్ని మర్చిపోయి దాని మీద 4 రోజులు, దాన్ని మర్చిపోయి ఇంకో దాని మీద 4 రోజులు, అంటే సమస్యను ఇంకో పక్కకు తిప్పడానికి భాషా ప్రయోగాలు కానీ ఈ జనాల కోసం పనికొచ్చేవి కావు. రైట్. సో కిషన్ రెడ్డి గారి గురించి వచ్చింది కాబట్టి ఇదే కిషన్ రెడ్డి గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా కామెంట్స్ చేశారు. అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని అసలు అడ్డుకుంటుందే కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి సైంధవుళ్లాగా మారాడు, నాకు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆయన కుళ్ళుకుంటున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. నిజంగా కిషన్ రెడ్డి గారికి అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అనేటోళ్ళు ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే చిన్న పార్టీలో చిన్న వర్కర్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగినాడు. నువ్వు కేంద్రంలో ఈరోజు బలమైన శాఖకు మంత్రి, 2వ కేంద్ర మంత్రి, నిన్ను గుల్లుకునే అవకాశం ఏముంటుంది? ఇంకొకటి, బీజేపీ అనేది ఏ స్టేట్ అయినా నువ్వు పనిచేసే స్టేట్స్కి ఎంతకంటే అంతకు హెల్ప్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అలువిగానే హామీలు ఇచ్చి మీరు చేయలేని పనులని చేసి మేము చేతులు ఎత్తేసి మీరు ఇవ్వండి డబ్బులు అంటే ఇచ్చే పరిస్థితి. ఎలా దేశం అంటే
ఒక్క తెలంగాణనో ఒక్క ఆంధ్రో కాదు. అంటే మనం సరే మన రాష్ట్రానికి మనకు ముఖ్యం కావాలనుకుంటాం, కానీ ఇది మన దేశంలో భాగం కదా, జాతీయవాదం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినోడికి ప్రతి ఒక్కడికి దేశం మీద భక్తి ఉండాలి, దేశ ప్రేమ ఉండాలి. అంతేగాని నేను నా ఊరు బాగుండాలా, నా ప్రాంతం బాగుండాలని కాదు, అందరం బాగుండాలా, అందులో మనం ఉండాలి. అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పిందే ప్రధానమంత్రి గారు దానికోసం మీరు అలివిగాని హామీలు ఇచ్చి మీది చేయలేని పనులని చేసి ఇక సరే మోడీ గారిని అనలేము, అమిత్ షా గారిని అనలేము, దగ్గర నుండి కిషన్ రెడ్డి గారిని అంటే ఏం కాదు కదా అని అంటా ఉన్నారు. కానీ ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ నిజంగానే కేంద్రం నుంచి నిధులు రావట్లేదా? ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు 38 ఏమో ఢిల్లీ వెళ్ళారు, ప్రతిసారి ప్రధానిని కలుస్తున్నారు, రావాల్సిన వాటి గురించి అడుగుతున్నారు, కానీ కేంద్రం మాత్రం ఇస్తలేదు. అంటే అసలు నీకున్న కెపాసిటీ ఇక్కడ లేదు, జీరో. నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు అందరికి తెలుసు. అందరూ ఇవాళ ఒక కిషన్ రెడ్డి గారు పోయినా, ఉత్తమ్ కుమార్ గారు పోయినా, బట్టి విక్రమార్క పోయినా ఎంతసేపు కుర్చీలాట గురించి పోతున్నారు, కానీ వాళ్ళు రాష్ట్రం గురించి పోతున్నారని నేను అనుకోవటం లేదు, రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే ఇవాళ అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఆ అపోజిషన్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రం ఏ స్థాయి వరకు ఇలాస్తో ఆ స్థాయి ఇస్తూనే ఉంటుంది. ఈరోజు మన దగ్గర మొన్న మీరు నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ చూసే ఉంటారు పార్లమెంట్లో, తెలంగాణకి ఏమేం చేసినామని. ఈరోజు మీరు తెలంగాణలో ఏ మూలకు పోయినా రోడ్లు ఎట్లున్నాయి కానీ అంటే హైవేలు మీరు చూసే ఉంటారు. ఎన్ని కొత్త హైవేలు వచ్చినాయి, ఎన్ని ఔటర్ రింగ్ రోడ్లు వచ్చినాయి, ఒక్కొక్కటి ఎక్కడికైనా బైపాస్లు వచ్చినాయి. అంటే ఇవన్నీ వేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఉచిత బియ్యం నువ్వు అనుకోని గొప్పగా చెప్పుకున్న ఉచిత బియ్యం ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. నీకు ఎన్ని రకాల స్కీములు ఈరోజు ముద్రా లోన్ల కానించి ఎక్కడికక్కడ డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ఉండే. ఎన్ఆర్జీఎస్ కింద గ్రామ పంచాయతీలకి టాయిలెట్లు కట్టినా, పార్కులు కట్టినా, ట్రాక్టర్లు కొన్నా, శ్మశానాలు కట్టించినా, ఊర్లలో రోడ్లు వేసినా, ఎవ్రీథింగ్ ఎన్ఆర్జీఎస్. అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డైరెక్ట్ ఫండింగ్. అంటే ఈ అన్ని కూడా లెక్కలు చెప్పలేక, ఇప్పటిదాకా లెక్కలు చెప్పేటోళ్ళు లేక ఇవన్నీ చెప్పుకుంటే మేము ఇంకా ఏదో పోయి కేంద్రం మీద అపవాదం వేయటానికి తప్ప నిజంగా వీళ్ళు చేసే అంటే ఇక్కడున్న మన ఆర్థికాన్ని చెయ్యలేక ఇప్పుడు ఏమో నువ్వు చేసిన పిచ్చి పనులకి, మీరు చేసిన పిచ్చి పనులకి ఇలా ఒక్కొక్కటి అన్ని అమ్మటాలు మొదలు పెట్టిండ్రు. అమ్మటాలు, పొలాల భూముల అమ్మటాలు, అమ్మిన వరకు ఆ సంవత్సరం 6 నెలలు బతికిద్దామని చేస్తా ఉన్నారు తప్ప ఫ్యూచర్ విజన్ లేకుండా పోయింది. ఆ విజన్ లేకుండా పోవటం వల్లనే రాష్ట్రం ఆగమైపోతా ఉంది. మీరు చెప్పిన ఇప్పుడు ఇవైతే బీజేపీ చేస్తున్నాయి, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్తున్నారు, హైవేలు కానివ్వండి, లేకపోతే సర్పంచుల నిధులు కానివ్వండి, టాయిలెట్స్, ఇవన్నీ కూడా అంటే మిగిలిన పార్టీలు వీటన్నిటి గురించి వచ్చినప్పుడు ఇవన్నీ ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? ఇవన్నీ దేశవ్యాప్తంగా బీజేపీ అందరికీ ఇవ్వాల్సిన బాధ్యతగా తెలంగాణకు కూడా ఇస్తుంది, కానీ స్పెషల్ గా తెలంగాణకి ఏమి ఇస్తుంది అని కదా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఇందాక అందుకే చెప్పిన, మనకి దేశం మీద ప్రేమ ఉండాలా. మనం కొన్ని రాష్ట్రాలకు పోతే ఇవాళ తెలంగాణలోని గొప్పగున్నాం చాలా వరకు. ఇవాళ అదే కొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రాష్ట్రాలు, అదే యూపీలో కానీ, బీహార్లో కానీ, నీకు నార్త్ ఈస్టర్న్లో కానీ కొన్ని ప్లేస్లకు పోతే ఇది మన దేశంలో ఇంకా ఇంత ఉన్నదాని. ఈ గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు రాకముందు దాదాపు 30-40% విలేజెస్కి కరెంటు లేని విలేజెస్ ఉన్నాయి, కానీ ఇవాళ అన్నిటినీ ఎలక్ట్రిఫికేషన్ చేసిండ్రు. దాంతోపాటు ఇంతకుముందు ఇంత అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా టాయిలెట్లు లేని విలేజ్లు ఎన్ని ఉన్నాయి, టాయిలెట్లు లేని ఇళ్ళు ఉన్నాయి. వాటన్నిటికీ ఈరోజు టాయిలెట్ల కోసం డైరెక్ట్ ఫండ్స్ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఇది మనం ఒక్కళ్ళని చుట్టాం కాదు కదా, ఇలా లేనోడికి లేనట్టు పని చేసుకుంటూ రావాలా, నీకు ఇచ్చేది నీకు ఇచ్చుకుంటూ ఉండాలా. ఉన్నదాన్ని గొప్పగా ఉన్నదాన్ని మొత్తం ఖరాబ్ చేసి ఉన్నదాన్ని అప్పుల కుప్పగా మార్చి ఈరోజు చెప్తా ఉన్నారు ఇప్పుడు అప్పులు అని. మీరేం చేస్తా ఉన్నారు? ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 1,50,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చిండ్రు. వారానికి 2,000 కోట్లు మినిమం తీసుకొని వస్తా ఉన్నారు. ఏడు నుంచి పెడితే ఆ నుంచి అప్పులు కొంచుకొస్తా ఉన్నారు. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద వేసి నడవటం తప్ప. అదే అంటున్నా నేను, మీకు మేనేజ్ చేయడం తెలియక ఉన్న వాటిని ఆగం చేసి ఏది లేక మీరు ఏం పని చేయట్లేదు జనం అడుగుతారు కాబట్టి కేంద్రం మీద వేయటం తప్ప ఇవాళ అసలు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ పాజిటివ్ ఉన్నదాన్ని మీరు నెగిటివ్ లో పట్టుకొచ్చిండ్రు. ఈ రోజు అన్ని ఒకదానికోటి మేనేజ్మెంట్ తెలియకుండా చేస్తా ఉన్నారు మీరు. రైట్. సో ఇందాక భూముల అమ్మకాల గురించి వచ్చింది కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ హెచ్సియు భూములకు సంబంధించి ఏదైతే జరుగుతుందో దాని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? అంటే ఒకటి, ఈరోజు హెచ్సియు అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సరే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, అదే ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు తీసుకొని వచ్చి దాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని పెట్టి దానికి దాదాపు 2,300 ఎకరాలు 2,600 ఎకరాలు ఇచ్చి
ఒక సెంట్రల్ యూనివర్సిటీని క్రియేట్ చేసిండ్రు ఈడ. అది వేరే మీ పార్టీ వాళ్ళు చేసిందే. దాన్ని అప్పట్లో మొత్తం 2,600 ఎకరాలు గోడ పెట్టిండ్రు, కానీ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకోలేదు, పెండింగ్ ఉంది. కానీ నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ కాదు కదా, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, సెంట్రల్ ఓన్డ్ యూనివర్సిటీ. దానికి సంబంధించిన దాన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక 400 ఎకరాలు ఏదో ఇచ్చిందని, ఆ 400 ఎకరాలు గవర్నమెంట్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, ఎట్టా కనపడుతుంది 4 ఎకరాలు మన 400 ఎకరాలు అమ్మి పారేస్తే కొన్ని డబ్బులు వస్తాయని అమ్మటానికి మొదలు పెట్టిండ్రు. కానీ సెంట్రల్లో కొన్ని చూస్తా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. మరి నేను బీజేపీ స్టాండ్ ఏమో కానీ నేను ఆర్డినరీ పర్సన్ గా ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి సెంటర్లో ఉండి కొద్ది గొప్ప గ్రీనరీ ఉన్నాయి. యూనివర్సిటీ ఇప్పుడు ఈ ఒక్కదానికి కాదు, ఇంకా జనాభా పెరుగుతా ఉంది, యూనివర్సిటీస్ పెరగాల, యూనివర్సిటీస్ ఇంకా గొప్పగా రావాలా. దానికోసం ఉన్న భూములే అమ్ముకుంటా పోతే, దాంట్లో ఉన్న భూములు దీనికి లేవు, రిజిస్ట్రేషన్ లేవు, సాకులు చెప్పుకుంటా పోతే, నిన్న కొంతమంది చూస్తా ఉన్నాం మనం యూట్యూబ్లలో, ఏది జింకలు బయటకు వచ్చి, దుప్పులు బయటకు వచ్చి, వాటికి నీళ్లు పెట్టి, అంటే హృదయ విదారకంగా ఉన్నాయి. చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీలకు కేటాయించిన భూముల్ని కానీ వీటిని అమ్మటం అంటే మనకున్న వాటిని రిసోర్సెస్ని జీరో చేసుకునే స్థాయికి వస్తే, రేపు ఈరోజు నువ్వు పెట్టే ఉచితాలు, అనివిగాని హామీలు వాటి కోసం కూడా కాదు, ఇప్పుడు హామీలు ఇవ్వడానికి కూడా ముందు గవర్నమెంట్ నడవడానికి అమ్ముతా ఉన్నారు. అందుకని ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా వ్యతిరేకం, ఇట్లాంటి వాటికి కంపల్సరీ వ్యతిరేకంగానే పోరాడతాం. కానీ మాకెక్కడ అమ్మే ఉద్దేశం లేదు, అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావటమో ఇంకేదో ప్లాన్ చేస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా అమ్మే ఉద్దేశం లేదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడం అన్నా అది కూడా అమ్మడానికి ఉద్దేశమే, లేఅవుట్ చేస్తావు, లేఅవుట్ చేసి ఉన్న వాటిని కట్టబెడతావు, దాన్ని కూడా అమ్మటం అంటారు. కానీ దాన్ని ఇండైరెక్ట్ గా బిజినెస్ అంటారు దాన్ని. అంతేగాని ఇక్కడ లేకుండా నీకు చాలా ఉంది. హైదరాబాద్కి ఇలా హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజే అది. ఇలా బాంబే పోయినరు, బాంబే ఒక స్థాయి వరకే పోతావు, తర్వాత అంతా సముద్రమే. నువ్వు మిగతా కాడ ఎక్కడ కూడా, మనము హైదరాబాద్ చుట్టుపక్కల 250 నుంచి 300 కిలోమీటర్లు ఎక్కడికి పోయినా ల్యాండే నీకు. అంటే అంత దూరం పెరగడానికి అవకాశం ఉంది. ఈ రోజు హైదరాబాద్కు ఉన్నంత అడ్వాంటేజ్ నీకున్న వాటి ఇలా ఉప్పల్ ఏరియా ఉంది, డెవలప్ అయ్యింది, ఇంకోటి డెవలప్ చేయి. రాజనగర్ ఏరియా ఉంది, నీకు ఇనఫ్ ల్యాండ్ ఉంది, షామీర్పేట వైపు ఉంది, శంషాబాద్ వైపు ఉంది, నీకు అన్ని చోట్ల ల్యాండ్ ఉండంగా నీకు హెచ్సియు అంటే మధ్యలో ఉంది, ఎక్కువ డబ్బులు వస్తేనే ఉద్దేశంతో దీంతో పోతున్నావు. కానీ ఇలా ఔటర్ రింగ్ వైపు వెళ్ళిపో బయటికి, నీకు ఎంత గొప్ప ఉన్నాయి ల్యాండ్స్. కానీ నువ్వు వాటిని మేనేజ్ చేయడం లేక ఉన్న వాటిని అమ్మితే తీసేద్దాం. ఇది మనం చిన్నప్పుడు విన్నాం కదా, అది కోడి గుడ్డు పెడితే గుడ్డు నమ్మటం కాదు, మొత్తం కోడిని అమ్ముదాం పరిస్థితి. అంటే ఒట్టినే చెప్పలే అప్పుడు కథలు. ఇప్పుడు దానికి తగ్గట్టే ఉంది ఈ పరిస్థితి. బంగారు బాతు ఒకసారి కోసే పరిస్థితి, ఒకసారి కోస్తే తర్వాత అడక తినే పరిస్థితి వస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక మేజర్ ప్రాజెక్ట్ చేపట్టింది హైడ్రా గురించి. సరే, అదొక మంచి ఉద్దేశంతో చేపట్టినప్పటికీ కొన్ని చోట్ల అన్యాయం జరిగింది, పేద ప్రజలకు అన్యాయం జరిగింది అనే దాంట్లో బీజేపీ నాయకులు మాట్లాడుతూ వచ్చారు, దాని మీద పోరాటం కూడా చేస్తూ వచ్చారు. ఈటెల రాజేందర్ కానివ్వండి, లేకపోతే కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. సో దీని మీద ఏంటి మీ స్టాండ్? అంటే ఇప్పుడు హైడ్రా అనేది నిజంగా చేస్తే మంచిదే, కానీ ఓన్లీ బెదిరించడం కోసం తెచ్చిన హైడ్రా అనిపిస్తూ ఉంది ఎవరికైనా. ఎందుకంటే అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి, సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినాయి, బయటకు ఫండింగ్ పంపాలంటే ఈ నుంచే డబ్బులు రావాలా, హైడ్రా నోటీసులు ఇవ్వటం, కలెక్షన్ మొదలు పెట్టాలా. అంటే వీటిలలో చేసిన అనుకున్నా నేనైతే. లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారి కాలేజ్ ఉంది, పోయినరు, ఒక రోజు పోయినరు, తర్వాత ఆ వైపు కూడా చూడలేదు, మళ్ళీ ఏమన్నారు నోటీస్ ఇచ్చి వచ్చినాం అన్నారు. మరి నోటీస్ అందరికీ ఇవ్వాలి కదా, అసదుద్దీన్కి ఒకటి, మిగతా వాళ్ళకి ఒకటి ఎట్లా చేస్తారు? అంటే మీ రాజకీయంగా మీకేదేదైతే అవసరమో, ఎవరెవరైతే పెద్ద బిల్డర్ల దగ్గర నోటీస్ ఇస్తే డబ్బులు వస్తాయి, లేదు మిగతా అమాయకుల్ని కొంతమందిని అయితే ఎప్పటి నుంచో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అయినాయి, వాళ్ళ పేరు మీద ఎలక్ట్రికల్ మీటర్స్ ఉన్నాయి, ఒక 20-30 సంవత్సరాల నుంచి దాంట్లో ఉంటున్నారు. అట్లాంటి వాటి నోటీస్ ఇచ్చి కూలగొట్టిన పరిస్థితి ఎంత బాధగా ఉండే. కొంతమందిని చూస్తే వాళ్ళు పిల్లల పెళ్లిళ్ళకి వచ్చిండ్రు, పెళ్లి చేయడానికి దీన్ని ఏదో అమ్ముకుందాం, దీన్ని ఏదో పెట్టుకుందాం అనే వాళ్ళని కూలగొట్టేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా? ఇలా ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఒక్కడికి. చిన్న ఇల్లు కొనుక్కోవటం అంటే మామూలుడికి ఎంత కష్టం అవుతుంది. అట్లాంటి కట్టిన ఇల్లును మొత్తాన్ని నువ్వు హైడ్రా పేరుతో కూలగొట్టుకుంటా, మూసీ పేరు మీద కూలగొట్టుకుంటా. ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది లేదు. మూసీకి ఏమన్నావు, ఒకసారి 45,000 కోట్ల ఎంట్రీ, ఒకసారి 30,000 కోట్ల ఎంట్రీ, ఒకసారి 1,50,000 కోట్ల ఎంట్రీ. అంటే మీకంటూ ఒక విజన్ లేదు, మీకంటూ ఏం జరుగుతుంది, అసలు ఏం చేయాలా, అసలు ఏ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఏం చేస్తున్నారో అవగాహన లేదు గవర్నమెంట్కి. అందుకని ఈ రాష్ట్రం ఇట్లా అవుతా ఉంది.
ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 15-16 నెలల్లో సరే ఎంతో కొంత చేసుకుంటూ వచ్చారు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకసారి బేరీజ్ వేసుకొని కాంగ్రెస్ పార్టీకి 100 మార్కులకి ఇన్ని మార్కులు ఇవ్వాలి అంటే ఎన్ని ఇస్తారు? అంటే నేను ఇచ్చేది ఏం లేదు కాంగ్రెస్ కి. అసలు మార్కులు పని చేస్తే కదా మార్కులు ఇవ్వడానికి. అసలు ఎగ్జామ్ పేపర్ రాయకుండా వైట్ పేపర్ ఇచ్చిపోతే ఇక నువ్వు మార్కులు వేసేది ఎక్కడ? ఆ మార్కులు వేసే పరిస్థితి లేదు, మార్కులకి అసలు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళు. అందుకే ఇవాళ ఎలక్షన్స్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ చేసే పరిస్థితి లేదు. వీటన్నిటిని చూసినాక ఈరోజు జనాలలో కూడా ఒక ఎక్కడికి పోయినా నువ్వు టీఆర్ఎస్ని చూసినాం, కాంగ్రెస్ని చూసినాం, రేపు బీజేపీకి ఓటేయాలా? ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి మిగతా వాటికి పార్టీకి తేడా ఏంటంటే ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే మళ్ళీ పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత నిబద్ధతతో పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ ఒక మార్క్ గీసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా అంటే నీకు అవినీతి వీటిలలో కానీ ఎక్కడ ఏలు పెట్టి చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ మోడీ గారు ఉన్నారు, ఎక్కడికక్కడ సిద్ధాంతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ రకంగా పనిచేస్తా ఉన్నాం. దాంతోపాటు నిన్నటికైనా వక్ఫ్, ఇలా వక్ఫ్ బోర్డు ఉంది. వక్ఫ్ బోర్డులో నేను వక్ఫ్ బోర్డు అయ్యేటప్పుడే నేను కొంతమందికి ఫోన్ చేసిన, మా దగ్గర జాన్పాడ్ అని దర్గా ఉంది ఫేమస్, నా పేరు కూడా ఆ దర్గా పేరే పెట్టారు. అయితే ఆ జాన్పాడ్ దర్గాకి ఫోన్ చేసిన, అమ్మ మీరు ఎంత కడుతుండ్రు వక్ఫ్ అని చెప్పిన. అంటే మీ దగ్గర నుంచి ఆదాయం ఎంత పోతుంది దర్గా నుంచి వక్ఫ్ అని అంటే 1,60,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు డైరెక్ట్ పాట ద్వారానే. ఎవ్రీ ఇయర్ పాట పెడతారు వాళ్ళు. ఏది వేసే కానుకల దగ్గర నుంచి వేసే ఏమంటారు వాటిని ఏటపోతులు కోయటాల దగ్గర నుంచి అన్నిటికీ పాటలే. ఆ పాట వల్ల వచ్చే ఆదాయం 1,60,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు వస్తుంది. అయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చేది ఏంది, రిటర్న్ ఎంత ఇస్తారని అడిగిన. అంటే మీరున్నప్పుడు 8 లక్షలు 10 లక్షలు ఇచ్చారు సార్, మళ్ళా పండగ చేయడానికి గవర్నమెంటే డబ్బులు, దానికి ఏమన్నా చుట్టుపక్కల రోడ్లు వేయడానికి అన్నిటికీ మళ్ళీ గవర్నమెంటే డబ్బులు, లోపల శాలరీస్ కూడా కొద్ది గొప్ప ఇచ్చే పరిస్థితి లేదు. అంత కలిపి 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తే 20 లక్షలు 30 లక్షలు మళ్ళీ రిటర్న్ ఇచ్చే పరిస్థితి లేదు. మిగతా 1,70,00,000 ఎడిపోతున్నట్టు. అంటే ఒక ముస్లిం విద్యార్థిని చదివించేది లేదు, వక్ఫ్ నుంచి ఒక స్కూల్ పెట్టలే, ఒక అనాథశరణాలయం లేదు, వక్ఫ్ మీద నడిచే నువ్వు హజ్జుకు పోతానంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా పిల్లలు పెళ్లి చేస్తారంటే పెళ్లిళ్ళు చేసే పరిస్థితి లేదు. ఇక వక్ఫ్ ఏం చేస్తున్నట్టు? మళ్ళీ నేను హుజూర్ నగర్లో పెద్ద మసీదు ఉంది, నేను పెద్ద మసీదుకి ఫోన్ చేసిన, మీరు ఎంత ఇన్కమ్ వస్తుంది నేను అంటే ఒక్క రెంట్లే నెలకు 3 లక్షల రూపాయలు పే చేస్తాను హుజూర్ నగర్ పెద్ద మసీద్. కానీ వాళ్ళు ఇమాములకి మౌజంలకి ఇచ్చే శాలరీ ఎంత 20-30 వేలు ఎట్లే నెలకి. అంటే మిగతా డబ్బులు నిడిపోతున్నాయి, ఎవడికి తెలియదు. మరి ఎందుకు అంటే ఈ వక్ఫ్ బిల్లు కూడా ఇది ఓన్లీ హిందువుల కోసం పెట్టిన బిల్లు కాదు, ఇది ముస్లింల ప్రగతి కోసం పెట్టిన బిల్లు. దీంతో ఇలా ఒక ఆడిట్ జరుగుతుంది. రేపటి నుంచి నువ్వు చేసే పనులు నిన్న రాధామోహన్ దాస్ గారు మీటింగ్ స్పీచ్లో విన్నని ఎంత నీట్గా చెప్పిండ్రు. ఒక కర్ణాటకలో చూస్తే మొత్తం 10-15 మంది కాంగ్రెస్ లీడర్లు కంప్లీట్గా వక్ఫ్ భూములు ఆక్యుపై చేసుకున్నారు. కొంతమంది అయితే మ్యారియట్ హోటల్కి రెంట్లకు ఇచ్చుకొని డైరెక్ట్ రెంట్లు తీసుకుంటా ఉన్నారు. అంటే ఇది ఓన్లీ 1% ఉన్న ముస్లిం పాపులేషన్ లో వాళ్ళే పొందుతున్నారు. కానీ మిగతా ఎవరైతే ఇలా నేను మొన్న లాస్ట్ టైం ఒకసారి ఇఫ్తార్ విందుకు పోతే, నేను రఘునాథపాలెం అని మా పక్క ఊర్లో ఇఫ్తార్ విందుకు పోయినా, నాకు ఒకసారి ఇఫ్తార్ విందుకు పోయినా కళ్ళము నీళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితులు చూసి, అంటే వాళ్ళు తిండి కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి నువ్వు వక్ఫ్ అనేది ఏం చేయలేకుండా ఒట్టిగా ఆస్తులని పెంచుకుంటూ పోయి పైన 1% అనుభవించుకుంటూ పోయి ఏమనంటే రెచ్చగొట్టుకుంటా కింద వాళ్ళని వక్ఫ్ అనేది ఏదో అవినీతి అనో, వక్ఫ్ అనేది లేకపోతే ఏదో గవర్నమెంట్ తీసుకుంటుందనో, అది మీకే కదా. అసలు వక్ఫ్ పెట్టింది ఏంది? అసలు వక్ఫ్ పెట్టడమే తప్పు. సరే అది గవర్నమెంట్ చెందాల ల్యాండ్స్ అని, కానీ సరే వక్ఫ్ పెట్టిండ్రు ముస్లిం లా బోర్డుకో ముస్లింస్కో, ముస్లిం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాలి. కానీ ఎక్కడ ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఈ రోజు మొన్న ట్రిపుల్ తలాక్ పెట్టినప్పుడు ఫస్ట్ ట్రిపుల్ తలాక్ ఏదో వ్యతిరేకంగా మాట్లాడినారు, కానీ ట్రిపుల్ తలాక్ ఉమెన్ అంతా కూడా ముస్లిం ఉమెన్ సపోర్ట్ చేసే స్థాయికి వచ్చారు. ఈ రోజు ముస్లిమ్స్ కూడా ఇంకో 4 రోజులు అయితే మొన్న వక్ఫ్ బిల్ అవుతుందో కావట్లేదో ఆంధ్రాలో నేను నిన్ననే పేపర్లో చూసిన, వక్ఫ్ బోర్డు నుంచి ముస్లిం యువత కోసం స్కిల్ డెవలప్మెంట్, ముస్లిం యువత కోసం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ కానీ డబ్బులు కేటాయించారు. అంటే ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు ఇవన్నీ? అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చినాక, అందుకే చెప్పినా నేను, ఇది మన ఒక మనిషి కోసమో ఒక మతం కోసం చేసే కావు మోడీ గారు చేసేది, అందరికి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రతి ఒక్కరు బాగు కోసం చేస్తా ఉన్నారు. సో వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇదే చెప్తోంది. దాంట్లో ఏదైతే 1 or 2%
ఉన్నత వర్గాలకు సంబంధించి ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది తప్పితే పేద ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ కోసమే తీసుకొచ్చాము అని. మరి ఎందుకు ఇండి కూటమిలో సంబంధించిన వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు? ఈవెన్ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, పక్క రాష్ట్రంలో ఉన్న వైసీపీ కానీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. ఇది ఓన్లీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళకి నిజాలు తెలవద్దు. ఈవెన్ ఇక్కడున్న ఎంఐఎం పరిస్థితి కూడా అంతే. ఎక్కడున్నోళ్ళు అంటే వాళ్ళు డెవలప్ కాకూడదు. నీకు ఒక్కసారి చదువుకున్నోడు ఆలోచించే విధానం వేరే ఉంటుంది. అందుకని వాళ్ళ ఆ గూడాల్లోంచి ఆ గొట్టోల నుంచి బయటికి రాకూడదు. వాళ్ళ పరిస్థితి అంతే ఉండాలి, ఎదుగుతూ ఉండకూడదు. నీకు ఎందుకండి ఇలా నువ్వు ఏమంటారు దాన్ని మెట్రో లైన్ వేస్తే ఊకుంటారా? వాళ్ళు మెట్రో కూడా వేయనియరు. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ సిటీలనే ఉండాలి. బయటకు వస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, రాకూడదు వాళ్ళు. అందుకని వాళ్ళని ఎవరిని కూడా అట్లా ఒక మాయలో ఉంచుతా ఉన్నాయి ఈ గవర్నమెంట్స్ అని. 70 ఏళ్ల కాంగ్రెస్ నిజంగా ముస్లింలకు చేసింది ఒక పని చెప్పండి ఏదన్నా, ఏ ఒక్కటన్నా. ఈ రోజు కొద్దో గొప్ప స్కాలర్షిప్స్ దగ్గర నుంచి ఏదొచ్చినా మోడీ గారు వచ్చినాకనే వచ్చినాయి. నిన్న రాజ్యసభలో స్పీచ్ లో క్లియర్గా చెప్పిండ్రు ఏ పథకానికి ఎంతెంత పర్సంటేజ్ ముస్లింలకు ఇచ్చింది. అంటే ఎంతసేపటికి ముస్లింస్ ఒక ఓటు బ్యాంక్ యూజ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుకోవడం వల్ల మాట్లాడుతున్నారు కానీ, అంతేగాని వాళ్ళకేదో ముస్లింల మీద ప్రేమ ఉండి కాదు. వీళ్ళు ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది దేశ జనాభాకి ఈరోజు బీజేపీ ఇంపార్టెన్స్ అర్థమైంది. బీజేపీ వచ్చినాక విలువేందో అర్థమైపోయింది. అందుకని వీటిని తగ్గియాలంటే మళ్ళా ముస్లింస్ని రెచ్చగొట్టడమో ఇంకొకరిని రెచ్చగొట్టడమో తప్ప వాళ్ళకి వేరే దారి లేదు. ఇక అందరికి దారులు మూసుకుపోయినాయి. ఇక నీ కాంగ్రెస్ అనేది ఖతమైపోయింది ఈ దేశంలో. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది 100కు 100% నిజమైపోతుంది ఇంకా 2-3 ఏళ్లలో. కానీ మొన్నటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పుంజుకుంది కదా, బీజేపీకే సీట్లు తగ్గినాయి కదా. ఈ ఒకటే కదా పుంజుకుంది ఎక్కడ అంటే, నువ్వు 99 వచ్చిన దానికి 250 వచ్చిన దానికి తేడా లేదు. మనం అదే ఏమన్నంటే 99 వచ్చింది 99 వచ్చింది. అసలు నువ్వు ఒకప్పుడు 300 ఉన్నోడు 99లో ఉండి ఇవాళ 200 380 300 నుంచి 250 వస్తే అది మూడోసారి. నువ్వు ఎంత కష్టపడి ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంత మూడోసారి ప్రధానమంత్రి స్ట్రైట్ అయిన నరేంద్ర మోడీ గారు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత. కరెక్ట్, మీరు కూడా అంతే కదా. ఆప్కే బార్ 400 పార్ అన్నోళ్ళు మరి అంతకు రీచ్ అవ్వలేదు కదా, తగ్గిరు కదా. నీకు ఒక టార్గెట్ పెట్టుకోవటం వేరు, టార్గెట్ అచీవ్ కాకపోవటం వేరు. అట్లని అది పాస్ మార్కు, అసలు పాస్ మార్కే రాదా నీకు. నువ్వు వచ్చేది 200 300 250 వస్తే కదా నువ్వేమన్నా వచ్చినట్టు. అంతేగా నువ్వు పెరిగింది ఎక్కడ? ఇవాళ ఏ రాష్ట్రం ఉంది నీ చేతులల్లా? మొన్నటిదాకా హర్యానా గెలుస్తుందని ముందే మంత్రులే డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నారు, అసలే ఓడిపోయినారు. మహారాష్ట్ర పరిస్థితి ఏంది? అసలు నీ ఉనికే పోయింది. ఢిల్లీ పరిస్థితి ఏంది? 0 వచ్చినాయి. అంటే నీకు ఇంకెక్కడ ఒక ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే లేదు. కాబట్టి లేనుడు ఏదేం చెప్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అబద్ధాలు చెప్పినట్టు. ఎందుకంటే అధికారం వస్తామా చేస్తామా ఏదో చెప్తే అటు చెప్పిండ్రు. ఆడ కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతే. మీరు కూడా అట్లా చెప్పారా బీసీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని? బీసీ ముఖ్యమంత్రి అని అట్లా బీసీ ప్రధానమంత్రి బీసీ. నీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నాడు. ఇంకా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఏముంది? ఇలా నువ్వు ఎక్కడెక్కడ చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, మధ్యప్రదేశ్ అయితే ఎక్కడోళ్ళు ఎక్కడ కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన జనాలు ఆదరిస్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీని నమ్ముతా ఉన్నారు. మిగతా పార్టీకి బీజేపీకి చాలా తేడా ఉంది. ఇది క్యాడర్ బేస్ పార్టీ. బీజేపీ అనేది ఇవాళేదో నీ లీడర్ మీద ఆధారపడి పనిచేసే పార్టీ కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో క్యాడర్ని బిల్డ్ చేసుకుంటా ఉంటారు. క్యాడర్ బేస్డ్ పార్టీ, కార్యకర్తలతోని ఉన్న పార్టీ. అందుకని ఒకసారి వస్తే మళ్ళీ పోకుండే పార్టీ ఇది. సో మీ నియోజకవర్గం హుజూర్ నగర్ లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం జరగలేదు అనే విషయంలో ఎలాంటివి షేర్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు, అంతకు ముందు ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన జనాలకు అందుబాటులో లేరు, ఎక్కడ కూడా జనాలకు కష్టం వచ్చినా పట్టించుకోలేదు, ఇంట్లో శుభకార్యానికి కానీ చావుకార్యానికి కానీ దేనికి పోయిన సందర్భాలు కనిపించలేదు, నేను మాత్రం పిలిస్తే పలుకుతాను, కాబట్టి ఈసారి డెఫినెట్ గా నేను గెలుస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అఫ్కోర్స్ సరే ఆయన గెలిచారు, కానీ ప్రస్తుతం పొజిషన్ అంటే ఇది పెద్ద జోక్ ఇది. ఎందుకంటే నేనంటాం కాదు, ఇప్పుడు ఈడ కూర్చొని ఏదన్నా ఒక ఫోన్ మీకు నచ్చిన హుజూర్ నగర్ నెంబర్ల కాంగ్రెస్ లీడర్ల కాడి నుంచి ఏ ఒక్కళ్ళకి ఫోన్ చేసినా ఈ సంవత్సరంన్నరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు ఎవరైనా కాంగ్రెస్ లీడర్ చచ్చిపోయిన రోజు వచ్చిండా, కాంగ్రెస్ లీడర్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వచ్చిండా, నువ్వు ఇంకా అదంతా కూడా అవసరం లేదు, కారు వేసుకొని వచ్చిండా హుజూర్ నగర్ ఏ రోజన్నా అని చెప్తారు మీకు. ఇప్పుడు హెలికాప్టర్ని ఆటోలు యూజ్ చేసినట్టు చేస్తా ఉండరు. ఎంత ఘోరం అంటే 3 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడిన ఏకైక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా పోతే ఎక్కడో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో
హెలికాప్టర్ పెట్టి తర్వాత కార్లలో తిరుగుతారు. కానీ హుజూర్ నగర్ నుంచి నేడింజర్ల, హుజూర్ నగర్ నుంచి మేళచెరు, హుజూర్ నగర్ నుంచి గుట్టకాడి కంటే 3 కిలోమీటర్లు, హుజూర్ నగర్ నుంచి అంటే ఈ 10, 15, 20 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతా ఉన్నారు. వాళ్ళు అంటా ఉన్నారు మాకు ఎమ్మెల్యే లేడీ హెలికాప్టర్ ఎమ్మెల్యే వచ్చింది ఇప్పుడు, ఇక నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవాలంటే 10,000 రూపాయలు కావాలి మినిమం. ఎందుకంటే నీకు అక్కడి నుంచి కారు వేసుకొని రావాలా, మళ్ళీ ఒకరిని ఎంట పెట్టుకొని రావాలా, ఆడికి వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక కలుసులో కలవడో దేవుడికి తెలవాలా, మళ్ళీ ఒక్కోసారి ఉండాలంటే నైట్ కూడా ఉంటే ఇంకొక 5,000 కావాలి ఎక్స్ట్రా. అంటే ఇవన్నీ ఎవరన్నా ఒక సాధారణ వ్యక్తి హుజూర్ నగర్ ఎమ్మెల్యేని కలిసిండు అని అడగండి. 1.5 ఇయర్ల కాస్ట్లీయెస్ట్ మంత్రి అంటారా? కాస్ట్లీయెస్ట్ మంత్రి అందుబాటులో అంటే అసలు జనాలకు కూడా తెలుసు ఆ విషయం. ఆ రోజు ఏందో పిచ్చిలో ఈ వేవ్లో ఈ 6 గ్యారంటీలు వీటిలలో చూసి ఓట్లు వేసిండ్రు, కానీ వీళ్ళు ఏదో పని చేస్తారని ఓటేయలేదు. ఎట్టాగో కొంతమంది అదే అంటా ఉన్నారు, ఏదో వాళ్ళ పిచ్చిలో పోయినా తెలిసింది వాళ్ళు తెలిసింది ఇప్పుడు చేసుకుని ఏ లోపం ఇంకా 5 ఏళ్ళు అయితే ఊకుండాల్సిందే కదా అంటున్నారు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నది 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, అలాగే రీజనల్ పార్టీ అయిన టీఆర్ఎస్. ఈ 3 పార్టీల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, సరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక కథం అయిపోయింది కాంగ్రెస్, అంటే కొత్తగా చెప్పే అవసరం లేదు, ఇప్పుడే కదా మొదలెట్టారు. అందుకే ఇంత తొందరగా అంటే డీఫేమ్ అయిన పార్టీ ఈ దేశం మొత్తం మీద ఇంత తొందరగా డీఫేమ్ అయిన అంటే ఒక గవర్నమెంట్ ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలా నేనంటాం కాదు, కాంగ్రెస్ లీడర్లను మాట్లాడినా అదే మాట్లాడతారు. మేము చెప్పినాం అంటే పాపం గ్రౌండ్ లో లీడర్లు తెలియదు కదా, వాళ్ళు ఏమంటారు 6 గ్యారంటీలు ఇంటింటి పోయి కార్డులు ఇచ్చి వచ్చి రాయాలి. ఏది ఒక్కొక్కరు కార్డు ఇచ్చారు, ఎస్పెషల్లీ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలా కార్డులు పంచిండ్రు. ఏమని ఇగో మీకు ఈ 6 గ్యారంటీలు ఇస్తున్నాం, మీరు ఎమ్మటే మీకు రాగానే అయిపోతాయి, అందుకని మీరు ఓటేయండి అంటే నిజంగానే కదా 6 గ్యారంటీలు చూస్తే ఒక్కో 2-3 లక్షలు ఇచ్చినట్టున్నాయి ఎమ్మటే. అంటే మనకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలని ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇక అందుకని ఇంత వీళ్ళు చెప్పినా నిజంగా చేస్తారని కొంచెం చెప్పినాం, కానీ ఇవాళ మేము పోయి జనాల దగ్గర వాళ్ళు రారు కదా, జనాల దగ్గరికి చిన్న లీడర్లు పోవాలా, మేము పోయే పరిస్థితి లేదు ఇవాళ. అందుకని కాంగ్రెస్ పార్టీ అయిపోవటం కాదు, ఇక జనరేషన్స్కి అయిపోయింది. ఇక కాంగ్రెస్ అనేది పోటీలో కూడా ఉంటుందో ఉండదో నెక్స్ట్. సో అప్పుడు పోటీ ఎవరి మధ్య మరి? అంటే ఉంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందేమో. ఓకే, సో బీఆర్ఎస్ పార్టీ మీ మాజీ పార్టీ, ఆ పార్టీ పరిస్థితి ఏంటి అని? సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొంతవరకు వాళ్ళకి 39 సీట్లు వచ్చినాయి, అంతవరకు ఓకే. బట్ ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి 0 పర్ఫార్మెన్స్ ఉంది, కారణాలు ఏవైనప్పటికీ కూడా. బట్ భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే ఒకటి వాళ్ళేమో ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు ఇప్పుడు. ఇక వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినాం అనుకుంటా ఉన్నారు అందరూ. అసలు ముఖ్యమంత్రిగా దిగినాం అనుకోవట్లేదు ఒకటి. రెండోది ఇంకా అయిపోయిన ముఖ్యమంత్రి మళ్ళీ అనుకుంటారు, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్ ఉంది అప్పుడు పరిస్థితి అనుకోవట్లే, ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయిన ఫీలింగ్ లో ఉన్నారు. ప్లస్ జనాలకు చూస్తా ఉన్నారు ఈరోజు రకరకాల ఏదైతే అంటే నీకు అప్పుడు భూముల అమ్మకాలు అయితేంది, అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయితేంది, ఇట్లాంటివన్నీ కూడా జనాల మధ్యలో ఉన్నాయి. వీళ్ళు కొత్తగా చూడాల్సింది 10 ఏళ్ళు టీఆర్ఎస్ ని చూసిండ్రు, 40-50 ఏళ్ళు కాంగ్రెస్ ని చూసిండ్రు, టీడీపీని చూసిండ్రు, ఇక మిగిలింది బీజేపీ ట్రాక్ రికార్డ్ చూస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయితేంది, దేశంలో అయితేంది, ఏ రకంగా పనిచేస్తా ఉంది, ఎట్లా వస్తా ఉంది. అందుకని దీనికి తగ్గట్టు రేపు బీజేపీ కోటేస్తేనే పోతుంది అనే దాంట్లో భాగమే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్. మొన్న చూసిండ్రు, ₹1 ఖర్చు పెట్టకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిండు అంజిరెడ్డి గారు, టీచర్ ఎమ్మెల్సీ గెలిచిండు. అంటే 2-3 ఎమ్మెల్సీలు పోటీలు అయితే 2 గెలిచిండ్రు. రేపు మళ్ళా ఇంకెట్నో ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఘోరం ఏంటంటే ఈరోజు ఎంఐఎం కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటంటానికి నిదర్శనం ఇది. టీఆర్ఎస్ కాంగ్రెస్ అసలు పోటీ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు పోటీ చేయట్లేదు. రెండోది ఎవరికి మద్దతు ఇస్తున్నావో చెప్పట్లేదు. అంటే నువ్వు ధైర్యంగా నిజంగా మీరు రాజకీయం చేస్తే మీరు ఒకటి కాదనుకుంటే మీరు ఎట్టి పరిస్థితిలో చెప్పాలా, అవును మేము ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నాం, లేదా మా ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెడుతున్నాం, మాకంటే చేత కాకపోతే లేకపోతే ఇంకో అభ్యర్థిని నిలబెడుతున్నాం. నువ్వు ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి అంతే ఉంది, అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి అంతే ఉంది. అంటే ఒక అభ్యర్థిని నిలబెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయిండ్రు. ఇక రేపు ఎట్లుంటాయి పాలిటిక్స్ లో, ఒట్టికి మాటలు చెప్తే రాజకీయాలు రారు కదా. ఈరోజు మీరెట్టి పరిస్థితిలో నేను ఇప్పుడు ఛాలెంజ్ చెప్తా ఉన్నా, మీరు ధైర్యం ఉంటే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు ఎంఐఎంకు మద్దతు ఇస్తుర్రా, మీరు అభ్యర్థిని పెడతారా? లేకపోతే పార్టీ అనేది ఒక పార్టీకి ఉండి నువ్వు ఎవరికి చెప్పకపోతే ఎట్లా? కంపల్సరీ చెప్పాలి కదా, కన్ఫ్యూజ్ చేస్తున్నావు కదా. నువ్వు అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని ఒక ఆయన ఒకటి అంటాడు, టీఆర్ఎస్ వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఇంకొక ఆయన అంటాడు. అంటే
ఇవన్నీ ఒట్టిగా విమర్శలకు చేసుకోవడానికి తప్ప చేసే పనులేమో మీరందరూ ఎంఐఎంతోని పరిచయాలు చేయాలి, ఎంఐఎంతో మంచి చేసుకుంటారు, ఎంఐఎంతో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోతారు పక్కకి. అందుకని మీరు ఈ ఎలక్షన్ కూడా రేపు కంపల్సరీ మళ్ళీ బీజేపీ గెలవబోతా ఉంది. ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా ఒక్కొక్కటి బీజేపీ గెలుచుకుంటూ పోతా ఉంటుంది. మీరు అన్నట్టు అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నుంచోబెట్టుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటే అదే అంటున్నాను, భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది పార్టీ, మళ్ళీ పుంజుకోబోతుందా, ఏం జరగబోతోంది అని. అంటే అదే చెప్తా ఉన్నాను నేను. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటా ఉన్నారు. అందుకని రేపెట్టి పరిస్థితుల్లో జనాల నాడి బీజేపీ వైపు మూవ్ అవుతా ఉంది. రేపు ఎవరో ఒకరు బీజేపీయా, అది బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీలు ఉంటాయి, కానీ ఇటుపక్క మాత్రం బీజేపీ గ్యారంటీ పోటీలో ఉండే పార్టీ. బట్ కానీ ఏ మాట కా మాట బీఆర్ఎస్ బీజేపీ కోసం పనిచేసింది మొన్న ఎంపీ ఎలక్షన్లో అయినా ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయినా, నిజమేనా? అంటే అదే చెప్తా ఉన్నాను ఇందాక, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, అంతకుముందు కన్ఫ్యూజ్ చేసిండ్రు అట్లే. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదని ఒకటి, ఇట్లా రకరకాలు. అంటే ఎంతసేపటికి అబద్ధాలు చెప్పటంలో వీళ్ళు పిహెచ్డీలు వచ్చేసినాయి. ఈడనేమో మా నాయకులకేమో అబద్ధాలు చెప్పడం తెలియదు. అందుకని ఈ రకమైనది వాళ్ళు ఏదైనా చెప్తున్నా 100 సార్లు అబద్ధాలు చెప్తే జనం నిజం అనుకుంటారు. అందుకే ఈ అబద్ధాన్ని నిజం చేయడంలో వాళ్ళు సక్సెస్ కావటం వల్ల, అంతేగాని ఎట్లా ఒకటైతుంది బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఒకటైతుంది, ఎట్లా పనిచేస్తుంది? ఈరోజు ఒక్క ఎంపీ గెలవకుండా పోతే నీ ఎగ్జిస్టెన్స్ కే పోయే పరిస్థితిలోకి వస్తే ఎట్లా పనిచేస్తుంది, కలిసి పనిచేస్తుంది? అంటే ఇవన్నీ ఒట్టి మాటలు. ఇంకోటి బీఆర్ఎస్ అంటాడు, కాంగ్రెస్ బీజేపీ అనేది ఒకటైతుంది. ఎవడన్నా అంటాడు, ఇంటానికి బాగుంటుందా? ఏదున్నా బీజేపీ ఒకటి, బీజేపీయే రేపు గెలిచే పార్టీ. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే కంటే కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ బీజేపీ ముఖ్యమంత్రి అనేది కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆయన సరే ఆర్ఎస్ఎస్ భావజాలము ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిర్రు, ఇప్పటికీ మోడీ గాని బడేబాయ్ చోటేబాయ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి అని కవిత గారే అన్నారు, ఎవరో కూడా కాదు. ఇట్లానే అనేది నేను ఏంటంటే, ఇవాళ బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉంటే అవతలు ఊకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. నీకు ప్రధానమంత్రికి విలువ ఇవ్వాల్సిందే ఎవరైనా. ఎవరో కొంతమంది ప్రధానమంత్రి వాల్యూ తెలియకుండా, ప్రధానమంత్రిని విలువ లేకుండా మాట్లాడటం. ఇలా ప్రధానమంత్రికి విలువ లేకుండా మాట్లాడితే మనకు విలువ లేనట్టే కదా. ఇలా మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి, ఏ పార్టీ అన్నా కానీ నువ్వు ఆ పోస్ట్కి ఒక వాల్యూ ఇవ్వాలి. అందుకని నేను అట్ట పోస్ట్కి విలువిస్తున్నావు అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు. కానీ నాకు తెలిసి ఆయన బడేబాయ్ చోటేబాయ్ అనుకుంటే అంతకుముందు కేసీఆర్ గారు కూడా బొగినిండు ఫస్ట్లో వచ్చినప్పుడు, ఇంత క్లీన్ ప్రైమ్ మినిస్టర్ లేడు ఇట్లా అని. అంటే సమయాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అట్లని రెండు పార్టీలు ఒకటే బీజేపీ ఎజెండా. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో అధికారంలోకి రావాల్సిందే, అధికారంలోకి తీసుకొచ్చేటట్టు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిందే. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు పార్టీ మీ పార్టీ బీజేపీ గురించి మాట్లాడాలి అంటే, తెలంగాణలో ఇప్పటి వరకు సరే పెరుగుతూ వచ్చింది, సీట్ల సంఖ్యతో పాటు ఓటింగ్ షేర్ కూడా పెరుగుతూ వచ్చింది. కాబట్టి దీంట్లో ఇంకా పెంచుకోవటానికి భవిష్యత్తులో బీజేపీ ఏం చేయబోతోంది? మొన్న మీరు చూసిండ్రు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు 8 to 12% ఉంది. మొన్న 37-38%కి వచ్చింది. ఇది ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి జనాలలో ఒక రకంగా, అంటే మోడీ కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ కావాలా, మోడీ లేకపోతే దేశమే ఖరాబ్ అయిపోతుంది అనే విజన్ ఇవాళ జనాల్లో ఉంది. ప్లస్ ఈ వరుస సంఘటనలు ఇలా ఒక్కొక్కటి 370 ఆర్టికల్ ఉంది. 370 ఆర్టికల్ అనేది దేశానిక ఇలా ఒక మతానికి కులానికి పూసింది. అది ఇలా దేశానికి 370 ఆర్టికల్ తీయటం వల్ల ఈరోజు జమ్మూ కాశ్మీర్లో టూరిజం పెరిగింది. జమ్మూ కాశ్మీర్లో 30 సీట్లు గెలవగలిగింది బీజేపీ. అంటే లేకపోతే ఓట్లు వేరు కదా, అక్కడ ఉన్న ఈవెన్ ముస్లిం ఏరియాలో కూడా 1-2 ఏరియాల్లో గెలిచింది, ఓట్లు తెచ్చుకోగలిగింది. అంటే ఇవన్నీ కూడా దేశానికి ఏం పని చేస్తా ఉన్నది ఒక్కొక్కటి అర్థమవుతా ఉంది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు మంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో కొద్దిగా గొప్ప గట్టిగా పోరాడుతున్నారు. అంటే 8 మంది ఉన్నా కానీ ప్రతి విషయంలో ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోరాడుతూ ఉన్నారు. జనంలోకి ఈరోజు ఇంతకుముందు బీజేపీ అనేది ఒక నోటీస్ లేదు జనానికి, అంటే మనం పోటీలో ఉన్నాం అనేది. కానీ ఈరోజు ప్రధాన ప్రత్యర్థిగా ఎక్కడికి పోయినా బీజేపీని గుర్తిస్తూ ఉన్నారు, ఎక్కడికి పోయినా బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏ ఎలక్షన్ వచ్చినా బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఇది ఒక మంచి పాజిటివ్ సైన్. దీనికి తగ్గట్టు ఉన్న నాయకత్వం కూడా మంచిగా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అందరు కూడా
కలిసిమెలిసి పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో తీసుకొస్తారని అనుకుంటా ఉన్నాను నేను. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూడా మార్పు జరుగుతుంది అనేది వార్తలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ జరగబోతోంది కాబట్టి ఎవరికి ఇస్తారని మీ ఉద్దేశం అండి? అంటే బీజేపీ ఇప్పుడు నేను ఎవరికి ఇస్తారని ఊహించే స్టేజ్లో లేకపోతే ఊహించే నాయకత్వం నేను లేను. కాకపోతే ఎవరికి ఇచ్చినా బీజేపీలో ఎట్లుంటుంది, వీళ్ళను మనం మంత్రులను చూసినాం, ముఖ్యమంత్రులను చూసినాం కొన్ని చోట్ల. అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేని కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి విజయవంతంగా నడిపిస్తూ ఉంటారు. ప్రతి దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్రతి దానికి పని చేయాలంటే ఎవరితో పని చేపియాలా, ఎట్లా పని చేపియాలా, ఎవరు పని చేస్తే బీజేపీ అధికారంలో కోసం ఒక థింక్ ట్యాంక్. ఎందుకంటే ఒక బలమైన ఆర్ఎస్ఎస్ బ్యాకప్, మంచి బలమైన ఏబీవీపీ, బీజేవైఎం లాంటి యూత్ బ్యాకింగ్ అప్ ఉంది. అందుకని ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా రేపు బీజేపీ అనేది అధికారంలో తీసుకొచ్చేటోళ్ళకి, అధికారంలో తీసుకురాగలిగేటోళ్ళకి కంపల్సరీ రేపు ప్రెసిడెంట్కి ఇస్తారు బాధ్యతలు. సో బీజేపీ నాయకులు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. పైకి చూడటానికి అంతా బాగానే ఉంది కానీ బట్ లోపల బీజేపీ పార్టీలో అంతర్గతంగా జరిగే విషయాలు వేరేగా ఉన్నాయి. ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అని. బట్ రాను బీజేపీలో కూడా అదే పరిస్థితి వస్తోంది. ప్రతి వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. దాంట్లో చాలా మంది పేర్లు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. సో బీజేపీలో కూడా ఇలాంటి రావటానికి కారణాలు ఏంటంటారు? అంటే బీజేపీ కూడా పార్టీ, బీజేపీ కూడా జనమే, నాయకులే కదా. నీకు ఎవరికైనా ఆశలు ఉంటాయి. నేను ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు బీజేపీ పరిస్థితి ఎట్లుందంటే రేపు అధికారంలోకి వస్తుంది అనేది జనాల్లో ఉంది. రేపు అధికారంలోకి మేము తీసుకొస్తాం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంది. అందుకని మేము ఎవరికి వాళ్ళు మేమైతే రేపు బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే దాంట్లో ఉన్నారు. దానికోసం పోటీ పడతా ఉన్నారు. సరే, మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ సిస్టమ్ మీకు తెలుసు. అంటే నీకు అంత ఎవరికి ఇచ్చినా అందరూ పనిచేయాల్సిందే గ్యారంటీ. మిగతా పార్టీలాగా ఏదో మేము ఎదురుపోతాం, లేకపోతే మాకు గ్రూపులు పెట్టుకుంటాం, మేము గ్రూప్ చేస్తాం అంటే అట్లా కలవదాడ. అందరితోని పని చేయించగల కెపాసిటీ. ఎందుకంటే గ్రౌండ్లో చీమ చిట్టుకుమన్నా ప్రధానమంత్రి దాకా తెలుస్తుంది వ్యవస్థ. ఎందుకంటే అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. నీకు ఈవెన్ డైహార్డ్గా పనిచేసే ఆర్ఎస్ఎస్ ఉంది. నీకు ఎక్కడ ఎవరైతే బెటరు, ఎక్కడ ఎవరైతే ఎట్లా పనిచేస్తా ఉన్నారని చూడటానికి ఉన్నారు. ప్లస్ ఒక మేజర్ థింక్ ట్యాంక్ ఉంది. బేసిక్గా బీజేపీకి ఎవరైతే మంచిది, అంటే ఏం చేస్తే మంచిది, ఏ కార్యక్రమాలు తీసుకుంటే మంచిది, జనాలకు అవసరమైన ఏంటి, ఏది చేస్తే జనాలకు మంచిది, ఈ దేశానికి మంచిది అని ఆలోచించగలిగే వ్యవస్థ. నెక్స్ట్ 30 yearsకి బీజేపీ కాదు, ఈ దేశానికి ఏ ప్రమాదాలు ఉంటాయి, వాటిని దాటాలంటే ఏం చేయాలని ముందే ఆలోచిస్తారు బీజేపీలో ఉన్నాయి. అందుకని నేను ఇంకోటి కూడా చెప్తా ఉంటా. నేను ఏ పార్టీ మీటింగ్లో, ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎప్పుడు మనం జాతీయ గీతంతో మీటింగులు పెట్టడం, జాతీయ గీతం పాడుకోవటం, వందే మాత్రం పాడటం, అంటే దేశం ఫస్ట్ అనే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. అందుకని దేశం మీద నిజంగా ప్రేమ ఉంది. దేశానికి ఏదేదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని తీసేయడానికి ఇప్పటి నుంచే ఆలోచిస్తా ఉంటుంది, 30 ఏళ్ల తర్వాత వచ్చే ప్రాబ్లం గురించి. అంటే ఏ పార్టీకైనా కూడా ఈ అంతర్గత పోరు కానివ్వండి, ఆధిపత్య పోరు అనేది మంచిది కాదు కదా. ఉంటది అఫ్ కోర్స్, కానీ మంచిది కాదు కదా. అంటే ఇప్పుడు మంచిది కాదనేది ప్రతి దాంట్లో ఆధిపత్య పోరు అనేది ఉంటది. కాకపోతే ఎప్పటిదాకా ఉంటుంది అది? ఎవరో ఒకరిని ఇప్పుడు వేస్తారు అన్నది కాబట్టి అది వస్తుంది కాబట్టి దానికోసం. కానీ ఒక్కసారి అధ్యక్షుడు అనేది కూర్చున్నాక మళ్ళీ అందరు పనిచేయాల్సిందే. అందరు ఎవరికి వాళ్ళు మళ్ళీ నేను గ్రూప్ అంటే పని చేయదాడ. 100కి 100% ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ బీజేపీని అధికారంలో తీసుకొని వస్తాం. కానీ బీజేపీలోనే రాజా సింగ్ గారు, ఆయన బీజేపీ ఎమ్మెల్యే, మొదటి నుంచి పార్టీలోనే ఉన్నారు. పార్టీని ఎంత నమ్ముకొని పనిచేస్తారో, ఎంత కరడుగట్టిన కార్యకర్తో అందరికీ తెలిసిన విషయమే. ఆయనే పార్టీలో ఈ అంతర్గత విషయాల గురించి బహిరంగంగా ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల నుంచి రోజుకొక రకరకమైన స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. అంటే పార్టీలో కొంతమంది ముఖ్యమంత్రిని సీక్రెట్ గా కలుస్తున్నారు అని కానివ్వండి, లేకపోతే వాళ్ళకి పనిచేసిన వాళ్ళకే టేబుల్ బల్లలు తుడిచిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, మా లాంటి వాళ్ళని గుర్తించట్లేదు, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. అంటే నేను రాజాసింగ్ గారి ఇంటర్వ్యూ చూడలేదు, నేను అన్న వాళ్ళు వినలేదు. కానీ కాకపోతే రాజాసింగ్ అంటే ఆయన ఒక బ్యాక్ బోన్ బీజేపీకి. అంటే ఫస్ట్ నుంచి ఉన్న ఒక్కడు ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఉన్న రాజాసింగ్ హిందూ మతానికి కానీ హిందూ ధర్మానికి కానీ ఒంటరి పోరాటం చేస్తున్న నాయకుడు. నాకు రాజాసింగ్ గారు అంటే కూడా మనిషి ఇష్టం. కాకపోతే ఇప్పుడు సరే, ఎవరేమన్నా ఇట్లా బయట మాట్లాడటం మాత్రం మంచిది కాదు. బయటకు పోయి మాట్లాడడం వల్ల దెబ్బ. డైరెక్ట్ గా కిషన్ రెడ్డి గారినే వ్యతిరేకిస్తూనే మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎవరన్నా ఒక పార్టీ ఎదుగుతున్న పార్టీకి ఇట్లా అంటం మంచిది కాదు.
ఇట్లా అనకుండా ఉండడం ఉండాలా, ఎందుకంటే పార్టీ నిబద్ధతగా పార్టీని అధికారంలో తీసుకోవాలనుకునేటోళ్ళు. కాకపోతే ఒక్కొక్కసారి నీ అసహనానికి లోన్ కావచ్చు, ఒక్కొక్కసారి మాట్లాడవచ్చు ఏదో ఒకటి. ఏ దేంట్లో మాట్లాడినరో అది ఏ రకంగా వచ్చినాయో నాకు తెలియదు, కాకపోతే మీరు అంటున్నారు కాబట్టి అంటాం. రైట్. సో సైదిరెడ్డి గారు బీజేపీలో ఇష్టంగా ఉంటున్నారా, కష్టంగా ఉంటున్నారా, సర్దుకుపోయి ఉంటున్నారా? ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నట్టుందా, కష్టంగా ఉన్నట్టుందా తెలియదు కదా మనసులో, ఒక రాజకీయ నాయకుల మనసులో ఎన్ని చెప్పినావు అంటే ఇష్టంగా ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఇష్టంగా వెళ్ళారు పార్టీలోకి, ఇష్టపడి వెళ్ళాను. ఇన్ని రకాలుగా ఇష్టంగా అంటే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఒక్కొక్క సమస్య మీద మీకు మాట్లాడుతూ ఉంటే ప్రతి సమస్యని బీజేపీ చూసే తీరు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఈ దేశానికి బీజేపీ ఒక్కటే మనం మళ్ళా దేశం #1 కంట్రీ కావాలన్నా, ప్రపంచంలో ప్రపంచానికి పోటీ పడాలన్నా, లేకపోతే మళ్ళీ A to Z స్కాములు వస్తాయి. స్కాములు చూసిండ్రు అంతకుముందు. ఈరోజు 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఒక్క స్కామ్ ఇది జరిగింది అనేది విన్నామా మనం? ఎందుకంటే ఇంకా సోషల్ మీడియా ఇంత ఎక్కువ, చిన్నది జరిగితే ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడే ఏ నుంచి జడ్ దాకా ఉన్నాయి కాంగ్రెస్ స్కామ్లు, కోలు, అసలు నువ్వు నేమ్ ఇట్. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో స్కామే, ప్రతి దాంట్లో మనీయే. స్విట్జర్లాండ్, బోఫోర్స్ కాడి నుంచి అన్ని పెట్టుకుంటే. కానీ ఈరోజు 10 సంవత్సరాలలో ఇంత మీడియా ఉండగా, ఇంత సోషల్ మీడియా అవేర్నెస్ ఉండగా, ఒక్క స్కామ్ అంటే ఒక స్కామ్ మోడీ గారి వల్ల ఇది అయింది, లేకపోతే గవర్నమెంట్ వల్ల ఇట్లా అయింది అనేది లేదు. అంటే ఇంత ప్రపంచంలో ఇంత క్లీన్ గవర్నెన్స్ నడిపే పార్టీ బీజేపీ. అందుకని చాలా హ్యాపీగా ఉన్నా. ఐఎమ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. రేపు గవర్నమెంట్ బీజేపీ రాబోతా ఉంది, దాంట్లో మనం గవర్నమెంట్ లో ఉండబోతా ఉన్నాం. ఎంతవరకు కాన్ఫిడెంట్ గా ఉన్నారు అధికారంలోకి వస్తుంది అనే దానికి? అధికారం 90% కాన్ఫిడెంట్ ఉన్నాం. ఓకే. సింగిల్ గానే ఎవరితోనైనా పొత్తులు? సింగిల్ గానే వస్తుంది. అంటే బీజేపీ అనేది ఒక తుఫాన్. ఆ తుఫాన్ అనేది ఎవరికి అర్థం కూడా కాదు. నీకు చెప్పిన కదా త్రిపుర ఎగ్జాంపుల్. నీకు మహారాష్ట్ర నేను ఎన్నికలకి ఇన్ఛార్జిగా పోయినా, నేను ఒక కాన్స్టిట్యున్సీకి. అయితే మేము పోయినప్పుడు ఫస్ట్ అనుకున్నారు మహారాష్ట్ర మొత్తం కాంగ్రెస్ వస్తుంది, మొత్తం కలిసి 90 సీట్లు వస్తాయి, 80 సీట్లు వస్తాయి, ఈ రకంగా అనుకున్నారు. కానీ అట్లా లేదు, గ్రౌండ్ వేరే ఉంది. అంటే ఇక్కడ కూడా జనాలు ఆల్రెడీ డిసైడ్ అయింది. రేపు నెక్స్ట్ నాయకుల కంటే కూడా జనం ఎక్కువ మాట్లాడుకుంటా ఉన్నారు ఏమని, నెక్స్ట్ బీజేపీకి వేయాలా, బీజేపీ వస్తుంది అనేది. అందుకని ఒకసారి వచ్చిందంటే అది తుఫాన్ వచ్చినట్టే వచ్చిపోతుంది. ప్లస్ మళ్ళా తుఫాన్ అంటే వచ్చి పోవటం ఉండదు, ఒకసారి వచ్చిందంటే ఇంకా అయిపోద్ది, అక్కడే అయిపోద్ది. మళ్ళీ 3 సార్లు 4 సార్లు 5 సార్లు. ఇలా గుజరాత్ ఉంది, 35 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ నడుస్తా ఉంది. మధ్యప్రదేశ్ ఉంది, 30 ఏళ్ళ నుంచి, మధ్యలో ఒకసారి ఏదో ఒక సంవత్సరం అటు ఇటు పోయింది. ఇట్లా చాలా నీకు ఎక్కడ చూసినా. అందుకని రేపు ఒక మంచి గవర్నమెంట్ రావాలన్నా, ఈ తెలంగాణ దేశం ముందుకు పోవాలన్నా ప్రతి ఒక్కరికి అదే చెప్తా ఉంటా, దేశ ప్రేమ ఉండాలి మనం ఫస్ట్. అది లేకపోతే మనం ఇక్కడ ఉండి అంటే మనం అందరం ఒకే దేశం కదా, ఎక్కడున్నోడికి తిండి లేదు, మనం ఉన్నాం మంచిగా ఉన్నాం అనుకుంటే కాదు. అందరినీ సమానంగా ఉండాలా, అందరం సమానంగా డెవలప్ కావాలా, దాంట్లో మన అందరం ఉండాలా, భారతదేశం #1 ఉండాలి. సో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి బిజీగా గడిపిన సైదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అంతకంటే బిజీగా గడిపారు. అఫ్కోర్స్ ఈ 15 నెలల నుంచి కొంత ఫ్రీ టైం దొరుకుండొచ్చు. సో ఆ ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఫ్యామిలీతో కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్ కానీ? ఇప్పుడు ఫ్రీ టైం అంటే ఇప్పుడు ఒక రకంగా జనాలు ఏంటి అర్థమైపోయింది, ఫ్రీ టైంలో అనలైజ్ చేసుకోవడానికి కొంత టైం దొరికింది. ఇంకొకటి ఫ్రీ అనేది ఏం లేదు. ఇప్పటికీ మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ అంటే 4 రోజులు పోయినాం. మళ్ళీ ఇప్పుడు జనాలు రోజు ఏదో ఒకటి హాస్పిటల్స్ అనో అదనో ఇదనో ఫోన్లు చేస్తూనే ఉంటారు. నాకు చేతనే సాయం చేస్తూనే ఉంటా, మీటింగ్లకు పోతూనే ఉంటా. ఇప్పుడు సరే ఇద్దరమే ఉన్నాం, ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు బయటనే చదువుతా ఉన్నారు, ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు టైం దొరికింది గుళ్ళకి గోపురాలకి. నాకు కొద్దిగా ఎక్కువ ఈ హోమాలని దేవుళ్ళని కొద్దిగా ఇంట్రెస్ట్. నేను అనుకుని ఏం తిరగలుగుతా ఉన్నా ఇప్పుడు, అంతకుముందు టైం లేకుండే. సో భవిష్యత్తులో అంటే రాజకీయాలకు సంబంధించి భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే మనం ప్లాన్ చేసుకోవటం ఏముంటుంది, భవిష్యత్తుని మనం అంత మంచి జరగాలనుకుంటాం, దేశానికి మంచి జరగాలనుకుంటాం, దాంట్లో మనం ఉండాలనుకుంటాం. ఖచ్చితంగా దేశానికి జరిగితే మనకు జరిగినట్టే. నేను వచ్చిన రాజకీయాల ఉద్దేశమే దేశానికి ఏదైనా చేయాలా, యూత్కి ఏదైనా చేయాలా అనుకుని వస్తా ఉన్నాం. దానికి తగ్గట్టు మన చేతనైన వరకు పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఒక ఎన్ఆర్ఐగా ఒక మంచి అంటే లగ్జరీ లైఫ్ను లేకపోతే మీకు అనుకూలంగా ఉన్న లైఫ్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. మీరు అనుకున్న టార్గెట్ అంటే రాజకీయాల్లో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమర్థమైంది? అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రాజకీయాలు అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా
నువ్వేదో గొప్పగా వచ్చి ఏదో పని చేయాలా, జనంతో ఉండాలా అంటే, ఇగో మీరన్న మాటలు ఇందాక ఉన్నాయి కదా, సైదిరెడ్డి అంటోడు కబ్జాలు చేసిండు, సైదిరెడ్డి అంటోళ్ళు అది చేసిండు, అవన్నీ విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి వాటి కోసం అని. కానీ అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ జాబ్ దీంట్లో. అవన్నీ పడాల్సిందే. పడకపోతే నువ్వు నాయకుడివే కావు. అందుకని ఈ పడ్డా వాటన్నిటిని ఉన్నా ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటూ పోవాల్సిందే. మనం సక్సెస్ అనేది ఏముంది, పని చేయటమే సక్సెస్. మోడీ గారు ఈరోజు ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి 2001 నుంచి ముఖ్యమంత్రిగా అయితేంది, పిఎంగా అయితేంది ఉన్నారు. ఒక్క హాలిడే తీసుకోలేదంటే మనం నమ్మలేస్తామా? ఒక్కరోజు తన కోసం జీవితం లేదు ఈరోజు. తన కోసం నేను ఇందాక మీరు అన్నట్టు పార్టీ మారినాం అప్పుడు ఎంత కష్టం అనిపిస్తుంది, పార్టీ మారినప్పుడు ఉంటుంది కదా అనుకున్నాను. నేను పార్టీ మారినాక ఫస్ట్ 5 days అక్కడ చాలా కష్టం అనిపిస్తా ఉంది సైకలాజికల్గా. కానీ నేను నాగర్ కర్నూలులో మోడీ గారి నన్ను మీటింగ్ పైకి పిలిచినప్పుడు మోడీ గారు మాట్లాడారు నాతోటి. మోడీ గారు షేక్ హ్యాండ్ ఇచ్చినాక అసలు కంప్లీట్ నేను ఎంత రిలీవ్ అయినా అంటే ఒక మనిషి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది మన మీద అనే దానికి ఒక షేక్ హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తన జీవితాన్ని ఇలా దేశం కోసం అంకితం చేసిండు. తనకేముండు, మనకంటే పిల్లలు ఉన్నారు, మనమంటే ఆలోచిస్తూ ఉంటాం. తనకి ఈ రోజు 140 కోట్ల మంది దేశమే నా పిల్లలు అనుకుంటా ఉన్నారు. నిన్న రాధామోహన్ దాస్ గారు ఒక మాట చెప్పిండ్రు. మేము మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడితే ముస్లిమ్స్ గురించి వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేశమే కదా, వాళ్ళు దీంట్లో మనం వాళ్ళతో పాటు వాళ్ళని మనతో పాటు అభివృద్ధి చేసుకుని తీసుకుపోవాలి కదా, వాళ్ళని కాదనుకుని పోయేటోళ్ళం కాదు. అప్పుడే మనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అందుకని అంతటి గొప్ప నేత ఉన్న ఈ పార్టీలో మనం ఏదో పదవుల కోసం వీటి కోసం చూసుకుంటే మనం చాలా చిన్నోళ్ళం అవుతాం. ఎంతసేపు అట్లాంటి గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకొని తనను చూసుకుంటూ మనం రాజకీయాలు చేయాలని అనుకుంటా ఉన్నాం. సో మీరు అన్నారు కదా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏవైతే అక్రమాలు, అవినీతులు, కబ్జాలు ఇవన్నీ కూడా ఆరోపణలు వచ్చినప్పుడు, సరే మీరంటే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మైండ్ అలా ఫిక్స్ చేసుకొని వస్తారు. కొంతవరకు ఫస్ట్ లో బాధ అనిపించినా సరే పార్ట్ ఆఫ్ ది జాబ్ అనుకుంటారు, అడ్జస్ట్ అవుతారు. బట్ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏమంటారు? అంటే మన గురించి ఇంట్లో తెలుసు, నా పిల్లలకి తెలుసు. అందుకని వాళ్ళు ఇట్లాంటి ఆరోపణలకు అలవాటు అయిపోయింది. అంటే ఏదో వాళ్ళకు కూడా ఇట్లా ఫస్ట్ ఏదో వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి స్కూల్ నుంచి వచ్చి అట్లంట తర్వాత వాళ్ళు లేదు నాన్న ఇది పరిస్థితి అన్నాక మా నాన్న ఏందో వాళ్ళకి తెలుసు, మా హస్బెండ్ ఏందో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు మనం ఎంత క్లీన్గా ఉన్నా మనం ఎట్లా పని చేస్తా ఉన్నాం అనేది మనకు తెలియాలి ఫస్ట్. అందుకని హ్యాపీగా ఉన్నాం. మనం ఎంతమందికి హెల్ప్ చేయగలిగితే ఇక మన జీవితానికి అంత. ఈరోజు నేను హుజూర్ నగర్ పోయినా, కరోనా టైంలో నా వల్ల బతికిన వాళ్ళు 200 మంది ఉంటారు. ఎవరన్నా వచ్చి నీ వల్ల నేను బతికినా అని చెప్తే అంతకంటే జీవితం ఏం కావాలా? ప్లస్ ఏడికన్నా పోతే అన్న నువ్వు ఆ రోజు హెల్ప్ చేసినావు, దానికోసం నేనున్నా అంటే ఆ ఒక్క మాట చాలు నీకు, అంటే ఇంకొక 4 రోజులు మళ్ళీ టానిక్ లాటానికి. అందుకని ఇవన్నీ కూడా నువ్వు చేసినవి ఎప్పటికీ ఎప్పటికీ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నువ్వు మంచి చేసుకుంటూ పోతా ఉంటే ఒకటే, మనం అదే కదా భగవద్గీత చెప్పింది, అంటే నీవు చేసే చెయ్యి అంతే, కర్మ గురించి ఆలోచించబా. అట్లా ఆ ఆలోచన ఉన్నంతసేపు నువ్వు గెలిచినా ఓడినా నువ్వంటూ ఇప్పుడు లీడర్నే ఉంటావు. బట్ ఓడిపోయినప్పుడు బాధ అనిపించిందా సైదిరెడ్డి గారు? అంటే మనం ఇంత చేసినా కూడా ఎందుకు, అంటే ఇంత చేసినా అనేది మన వైపు చూసుకున్నాం మనం, ఏం ఒక బాధ అనిపిస్తుంది ఇంత చేసినా ఓడిపోయినవే. కానీ జనాల దృష్టిలో నువ్వు చేసిన అనుకుంటున్నావు, కానీ జనానికి ఇంకోటి ఆలోచిస్తా ఉన్నావు. నువ్వు అనుకునేదేమో ఈ రకంగా ఆలోచిస్తావు, జనానికి ఏమో ఇంకొకటి ఆలోచిస్తా ఉన్నారు. అందుకని ఆ ఆలోచన మళ్ళీ వస్తుంది ఇప్పుడు కొత్తగా, అవును సైదిరెడ్డి బెటర్ కదా అనేది ఇప్పుడు మొత్తానికి వచ్చింది. అందుకని ఇట్స్ ఓకే. గెలుపు ఓటములు రాజకీయాలలో ఇప్పుడు మనం అందరం ఫస్ట్ రాలేము, ఎవడైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ రావాల్సిందే. ర్యాంకులు అనేవి పర్ఫార్మెన్స్ ఒకసారి చుట్టుపక్కల పరిస్థితులు బట్టి ఉంటాయి. మీరు అన్నట్టు గెలుపోటములు సహజం, వాటిని గెలుపుని ఎలా తీసుకోవాలో ఓటమిని కూడా అలాగే తీసుకున్నప్పుడే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలం. నేను ఏ రోజు ఫీల్ కాలేదు ఓడిపోయినప్పుడు కూడా. ఇది ఒక టైం టు, అంటే మనం ఆలోచించుకోవడానికి ఒక మంచి టైం అనుకున్నాను. సైదిరెడ్డి గారు, ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఈ దేశంలో జరుగుతున్నవన్నీ ఆలోచించండి. ఏదో ఫ్రీగా వస్తుందో, లేకపోతే ఇంకొక ఆయన చెప్పిండో, లేకపోతే ఆయన మాట్లాడుతుండో ఈ గాసిప్స్ నమ్మబాకండి. మన పిల్లలకి ఏది మంచిది, ఈ దేశానికి ఏది మంచిది, ఈ దేశానికి ఎవరైతే మంచిది, ఎస్పెషల్లీ కాన్స్టిట్యున్సీకి ఎవరైతే మంచోళ్ళు, ఎవరు పని చేయలేస్తారు, ఎవరు మీకు అందుబాటులో ఉంటారు, అన్నీ ఆలోచించండి, మీరు నిర్ణయం తీసుకోండి. రైట్.
థ్యాంక్ యూ సైదిరెడ్డి గారు, మీ Thank టైం ఇచ్చి ప్రస్తుత రాజకీయాల గురించి చాలా విషయాలు మాట్లాడారు. అండ్ బీజేపీలో ఒక మంచి నాయకుడిగా, ఉన్నతమైన నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్ తో టైమ్ టు టాక్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.